రెండు చేతులు పైకి చెప్ దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని మహాకృప మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు నామాన్ని మహింపరచడానికి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన తరుణాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాను. అలాగే నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించిన మరి దైవవిషయంలో సురేష్ గారికి నా నిండు వందన తెలియజేస్తున్నాను. మావయ్యకి, ఆ తర్వాత వేదిక మీద ఉన్న దైవవిషయంలో రూపేష్ అన్నకి, అలాగే ప్రకాష్ పాస్టర్ గారికి, అలాగే పెద్దలు దైవవిషయాలు అందరికీ నా నిండు వందనాలు. ప్రాముఖ్యంగా ఈ స్తుతి కూటానికి కారకులైన మరి ఆనంద్ బ్రదర్కి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా సమీపానున్న మీ అందరికీ, దేవుని పిల్లలు మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు రాత్రి ఇట్లాగా మనం ప్రభు మాటలు వింటున్నామంటే అది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా. సో దేవుడు ఈ రాత్రి అనేక మంది గమ్యాలు మార్చబోతున్నారని నమ్ముతున్నాను. సో ఎందుకంటే నమ్ముట మీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సో చిన్న ప్రార్థన చేసుకొని నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. సో నాతో కలిసి మీరు చేయాల్సిన ప్రార్థన, ప్రభువా నాతో మాట్లాడండి, నాకు నచ్చింది కాదు, నీకేది ఇష్టమో అది మీరు మాతో మాట్లాడండి. రెండు చేతుల పైకి చెప్దాం ఒకసారి. అందరు రెండు చేతుల పైకి చెప్దాం ఒకసారి. ఒకవేళ మీ పక్కోళ్ళు చేతులు చాపకపోతే వారికి చెప్పండి, చేతులు చాపి ప్రార్థిద్దాం. మన బలహీనమైన బ్రతుకులు ప్రభుకి అప్పగిద్దాం. మన బలహీనమైన చేతులు దేవునికి అప్పగిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా కృంగిన వారిని లేవనెత్తగలిగిన దేవుడివే, బలహీనులను బలపరచగలిగిన దేవుడివే, స్థితిగతులు మార్చగలిగిన వాడివే. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము స్వరము తెరుద్దాం, స్వరము తెరుద్దాం, స్వరము తెరుద్దాం. ఇప్పటిదాకా మనం ఎన్నో మాటలు వింటూ వచ్చాం. దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువాయ్ ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువాయ్. రెండు చేతులు పైకి మాట చెప్దాం. ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. యేసయ్యా, 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 యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, 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 యేసయ్యా. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. తండ్రి, ఈరోజు కృంగిపోయిన వారందరిని మీరు లేవనెత్తండి. ఎవరైతే ప్రభువా మరి తండ్రి మానసిక ఒత్తిడులతో ఈ స్థలానికి వచ్చారో, ఎవరైతే బలహీనపడి ఈ స్థలానికి వచ్చారో, ఈ కృతజ్ఞత ప్రార్థన ద్వారా అనేక మంది బలాన్ని పొందుకోగలగాలి. అలాంటి కృపను మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు అందరితో మీరు మాట్లాడండి. ఈ మైక్ శబ్దం ఎంతవరకు అయితే వెళ్తుందో వారందరినీ మీరు దర్శించండి. తండ్రి, ఇక్కడ నిలబడి నేను మాట్లాడితే ఎవరి జీవితాలు మారవు, కానీ మీరు మాట్లాడితే అందరి బ్రతుకులు మారతాయి.
మాతో మీరు మాట్లాడమని దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ కృతజ్ఞత ప్రార్థనలో దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. సో నేను చాలా క్లుప్తంగా ముగిస్తాను, ఎందుకంటే దీని తర్వాత మీకు ప్రేమ మీద ఏర్పాటు చేసినట్టున్నారు. సో మీకు ఆకలేసే టైం ముగించేస్తాను. మోస్ట్ ప్రాబ్లీ దేవుని మాటలు వినిన తర్వాత నాకు తెలిసి మీకు ఆకలేదేమో, ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని సంతోషపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే చిన్నపిల్లలు ఆటకి వెళ్ళిపోయారు అనుకోండి, తల్లులు టైం చూస్తూ ఉంటారు, 12 అయింది ఇంకా రాలేదేంటి, 1 గంట అయింది ఇంకా రాలేదేంటి, టైం తినేస్తారు కదా అని. కాకపోతే వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి దేని మీద ఆశ ఉండదు, ఆకలి మీద. సో ఈరోజు రాత్రి వీఆర్ ఎంజాయింగ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రసన్నతను మనం అనుభవిస్తున్నాం కనుక ఏ రోగముతో ఈ స్థలానికి వచ్చామో వెళ్ళేటప్పుడు అది ఉండదు, దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మాట్లాడితే జీవితాలు మారుతాయి. నాకు చాలా ఇష్టమైన మాట నేను మీతో పంచుకుని చాలా త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 27వ మాట నుంచి చదువుతున్నాను. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ పదం చాలా అద్భుతంగా ఉంటుంది, ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు? ఈ మాట చదివితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుంటాడు, బలహీనులను ఏర్పరచుకుంటాడు, తృణీకరించబడిన వారిని ఏర్పాటు చేసుకుంటాడు. ఈ మాట మీతో ఎందుకు పంచుకోవడానికి ఇష్టపడుతున్నానంటే, మనుషుల మనస్సు వేరు, దేవుని మనస్సు వేరు. మనుషుల ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మనకి మనుషులు గౌరవం ఇవ్వాలంటే మన దగ్గర ధనం ఉండాలి. మనుషులు మనల్ని ప్రేమించాలంటే వారికి నచ్చనివి మన దగ్గర ఉండాలి. ఇవేమీ లేకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరూ మన వైపు చూడరు. సరే, ఎవరో చూడలేదు కదా, నా బ్రతుకు ఇంక వేస్ట్ ఏమో, ఇంకెవరో పట్టించుకోవట్లేదు కదా, ఇంకా నా జీవితం అంతా ఇలాగ వృధాగా ఉంటుందేమో అని అనుకొని చాలామంది తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. తమ జీవితాల్ని చాలా అన్యాయంగా మార్చుకుంటున్నారు. ఈ రాత్రి నేను మాట చెప్తాను, మనుష్యులు తృణీకరించినంత మాత్రాన మన బ్రతుకు అవ్వలేదు. మనుషులకు నచ్చలేనంత మాత్రాన మన జీవితం ముగించబడలేదు. అది దేవుని కార్యానికి ఒక నూతన ద్వారమని భావించండి. ఎందుకంటే బలహీనులను దేవుడు బలవంతులను సిగ్గుపరచడానికి నిలబెట్టుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సంఘమా, మీరు ఎంతోమంది దృష్టికి బలహీనులుగా కనిపించుండొచ్చు. అది రోగమై అవ్వచ్చు, మానసిక రోగమై అవ్వచ్చు, కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, కొన్నిసార్లు మన శరీర బలహీనత అవ్వచ్చు. ఏది ఏమైనా ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, మీ బ్రతుకులు ప్రభు చేతులు పెట్టగలిగితే ఎప్పుడూ కాదు, ఈ రాత్రి నీ బ్రతుకును మార్చగలిగిన సమర్థుడు ఎవరన్నా ఉన్నారు అంటే మన మధ్యన సంచరిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంగమ ప్రభు ఎంతోమంది జీవితాల్ని మారుస్తూ వచ్చాడు, అందులో నేనొక్కడిని. ఆయన ఎంతోమందిని ప్రభావితం చేశాడు, అందులో నేనొక్కడిని. మరణిస్తున్న వారిని దేవుడు ఎంతోమందిని లేపాడు, అందులో నేనొక్కడిని. ఈ సంగమ, నాతో కలిపి ఇక్కడ మీరందరూ ఉన్నారు. కోవిడ్లో ఎప్పుడూ చచ్చిపోవాలి మనం, కానీ దేవుని కృప ఏంటో చెప్పనా, దేవుడు మనల్ని కాచి కాపాడాడు. మేము కోవిడ్ టైమ్స్లో ఉన్నప్పుడు, ఈ సందర్భం చెప్పి ముందరకెళ్ళిపోతాను, నాకు మహారాష్ట్రలో ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. సో వాళ్ళు చాలా ఉన్నతమైన వారు, 70 ఎకరాల ద్రాక్ష తోట ఉంది వాళ్ళకి. ఒకరోజు కోవిడ్ టైమ్స్లో మా స్నేహితులు, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఒక మాట చెప్తూ అన్నారు, జోషి ఒక సేవకుడు ఉన్నాడు మా ఫ్రెండు, తనకు ఫోన్ చేయండి, తను ప్రార్థన చేస్తాడు, మీ తండ్రి గారికి తప్పకుండా దేవుడు సహకరిస్తాడు అనగానే, ఏదో పేరుకు ప్రార్థన చేయించుకొని ఉంటారు కదా, వాళ్ళు నాకు ఫోన్ చేసి, ప్రశాంత్ కెన్ యూ ప్రే ఫర్ మై ఫాదర్, ఆయన కొంచెం లంగ్స్ చాలా ఇన్ఫెక్ట్ అయిపోయాయి కోవిడ్ వల్ల. అంటే నేను అన్నాను, ప్రార్థన చేశాక దేవుని మీద ఆధారపడండి, విశ్వాసం ఉంచండి, ప్రభు కార్యం జరిగిస్తారంటే వారు అన్న మాట ఏంటి తెలుసా, వీఆర్ ఇన్ ది బెస్ట్ హాస్పిటల్,
మేము చాలా ఉన్నతమైన హాస్పిటల్లో ఉన్నాం, అద్భుతమైన డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు, వి కెన్ పే ది బిల్స్, మేము డబ్బులు ఖర్చు పెట్టగలమన్నారు. నేను అప్పుడు ఆలోచిస్తూ అనుకుంటున్నానంటే వీరి దృష్టి దేని మీద ఉందంటే వైద్యుల మీద ఉంది, హాస్పిటల్ మీద ఉంది, ధనం మీద ఉంది. దేవుని కృప ఇక్కడ కనీసం ఒక 10 ఎకరాల ద్రాక్ష తోట ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేవు. మనందరం ఏంటంటే దేవుని కృప చేత మన జీవితం వెళ్ళిపోతుంది, కానీ మనం కోటీశ్వరులం కాదు. వారు సుమారు 2.5 కోట్లు ఖర్చు పెట్టారు. డబ్బు పోయింది కానీ తండ్రి బ్రతకలేదు. ఏడుస్తూ స్టేటస్ పెట్టింది, నాన్నగారు వెళ్ళిపోయారని. డబ్బు సంతోషం ఇవ్వదు. మనం సంపాదించిన పొలాలు మనల్ని కాపాడలేవు. అందుకే కొంతమంది అంటారు, పోయినప్పుడు ఏం పట్టుకుపోతామండి. పోయినప్పుడు అది అందరూ అంటారు, కానీ క్రైస్తవుడు పోయినప్పుడు కూడా పట్టుకెళ్తాడు. దేవుడు అంటాడు కదా, నీ క్రియలు నీ వెంట వచ్చును. ఈ రాత్రి మన సాక్ష్యాన్ని పట్టుకెళ్దాం. ఈ రాత్రి అనేక మందిని ప్రభావితం చేయగలిగిన శక్తివంతమైన దేవుణ్ణి పట్టుకెళ్దాం. దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ రాత్రి మనం కోటీశ్వరులు కాకపోయినా దానికంటే బహుకోటీశ్వరులు మనం. ఎందుకంటే అన్నిటికంటే ఉన్నతమైనది భక్తి. ఆ భక్తి మన ఆస్తిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుని కృపను బట్టి నేను 2014 ఆగస్టు 4వ తారీఖున నేను సేవకుడిగా అభిషేకించబడ్డాను. అభిషేకించబడిన తర్వాత ప్రభు పరిచర్యలోకి వచ్చాను. సో నేను పుట్టక ముందే మా తల్లిదండ్రులు సేవకులు. సో నేను బాప్తీసం 7వ తరగతిలో తీసుకున్నాను. కానీ ప్రభువులోకి రావడానికి కొంచెం టైం పట్టింది. సో చిన్నప్పుడు నేను చాలా కలలు కన్నాను. మా టీచర్ అడిగేవారు, జోషి పెద్దయ్యకి ఏమవుతావు అని. ఆటోలో వెళ్తున్నప్పుడు ఆటో డ్రైవర్ అవ్వాలనిపించేది. పైనుండి అలా విమానం వెళ్ళిపోతుంటే అది చూసి పైలట్ అవ్వాలనిపించేది. రోడ్డు మీద ఎవరన్నా పోలీసు వాళ్ళని చూస్తే పోలీస్ అవ్వాలనిపించేది. కానీ సేవకుడు అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ వాక్యం అంటది కదా, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలుల చేత నింపుతానన్న దేవుడు ఈరోజు అబద్ధపు ప్రపంచాన్ని విడిచిపెట్టి సత్యాన్ని ప్రకటించే కృపభాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా మార్చింది. ఈరోజు మేము గర్వంగా చెప్పగలం, మేము దేనికి బానిసలము కాదు, ప్రభు ప్రేమకు తప్ప. దేవుని కృప. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ప్రభు పరిచర్యకు వచ్చారు వాకిలిపూడి ప్రాంతానికి. సో ఆ ప్రాంతంలో మా తల్లిదండ్రులు పరిచర్య ప్రారంభించినప్పుడు మా ఊరు సముద్రానికి బాగా దగ్గర. మా ఊర్లో అందరూ మత్స్యకారులు, అందరూ చేపల వేటకు వెళ్తూ ఉండేవారు. మాకప్పుడు స్థలం లేదు, సంఘం లేదు, కానీ కేవలం 2, 3, 4 విశ్వాసులు ఉంటే వారి ఇంటి గుమ్మాల దగ్గర దేవుని ఆరాధన జరిగిస్తూ ప్రభు అంటే చాలా నమ్మకంగా, ప్రభు అంటే చాలా చక్కటి ప్రేమ కలిగి పరిచర్య ప్రారంభించారు. దేవుని కృపను బట్టి మా తల్లిగారికి ఒక ఆశ ఏంటంటే ప్రభు పరిచర్య చేయాలి. ఒకరోజు ఒక మంచి దైవజనరాలు మా తల్లిగారి దగ్గరికి వచ్చి, అమ్మ, ప్రభు మీకు ఒక అబ్బాయిని ఇస్తున్నాడు, ఆ అబ్బాయిని దేవుడు చక్కటి సేవకుడిగా అనేక దేశాల్లో ప్రభు వాడుకుంటాడని చెప్పగానే మా తల్లి ప్రార్థించింది, ప్రభు అబ్బాయి పుట్టినా పర్లేదు, అమ్మాయి పుట్టినా పర్లేదు, ఎంతమంది పుట్టినా పర్లేదు, వాళ్ళందరినీ కూడా నీ పరిచర్యకి ఇస్తాను. దేవుని కృప ప్రార్థించడం ప్రారంభించింది. నేను పుట్టడం జరిగింది. నా తర్వాత 2 చెల్లెలు పుట్టారు. నాకు స్టువర్ట్పురం సుధాకర్ గారని ఒక మంచి దైవజనుడు, ఆయన నాకు జోషి ప్రశాంత్ అని పేరు పెట్టారు. నా పేరులో ప్రశాంత్ అని ఉంది, కానీ కొన్ని సంవత్సరాలు గడిచాక మా ఇంట్లో వాళ్ళకి నా వల్ల ప్రశాంతత లేదు. ఈరోజు చాలా కుటుంబాల్లో కనిపించని వేదన ఏంటంటే కుటుంబమే ఒక బలమైన శత్రువులు అయిపోయారు. పిల్లలను చూస్తే భయపడుతున్న తరాల మధ్యన ఉన్నాం. అవసరానికి ప్రేమించే కుటుంబాల మధ్యన మనం ఉన్నాం. ప్రేమ చల్లారిపోయింది, అక్రమం పెరిగిపోయింది. ఈరోజు కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఏ చిన్న గాలి వచ్చినా పడిపోయేలా ఉన్నాయి. పాలేదు పరిస్థితులు, మానసిక ఒత్తిళ్ళు. ఏదో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నలుగురు కలిసి ఫోటో తీయించుకోవాలి కాబట్టి దానికి అరగంట బ్రతిమాలుకుంటే వస్తున్నారు. స్టేజ్ మీదకి వచ్చాక కూర్చొని ఫోటో తీసుకుంటారు, కానీ ఫోటోలో నవ్వుతున్నారు, కానీ నిజంగా నవ్వి కుటుంబాలు చాలా సంవత్సరాలు అయిపోయాయి. బాలేదు, సమాజం పరిస్థితి బాలేదు. ఎన్నడూ వినకూడని వార్తలు మనం వింటూ వచ్చాం. న్యూస్ పెట్టాలంటే భయం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైనా శుభవార్తలు విన్నారా? మీరు విన్నారండి?
ఒక్క మంచి వార్త అయినా విన్నామా? ఎవరో తగలబెట్టేస్తే బస్సులు తగలబడిపోయిన విన్నాం, కానీ వాటంతటవే తగలబడిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు ప్రపంచం మనకి వినిపిస్తున్న అతి గొప్ప శుభవార్తలు ఏంటి చెప్పనా? సినిమా యాక్టర్గా ఆడబిడ్డ పుట్టిందంట. మనకేమన్నా ఆవులు మేకలు పుడతాయా ఏంటండి? అందరికీ పిల్లలే పుడతారు. అదొక వార్త. కిందేమో కమెంట్స్ ఏమంటే, మా ఊరికి ప్రిన్సెస్, మా దేశానికి ప్రిన్సెస్, వాళ్ళు పుడితే మనకేం వచ్చిద్దయ్యా? వాళ్ళెవరో పలానా పెళ్ళిలో 2 కోట్లు విలువ చేసే సూట్ వేసుకున్నారంట. అయితే ఏంది మనకి? ప్రపంచం ఏం చూపిస్తుందో మనకు అర్థం కావట్లేదు. ఈరోజు ఏం వినాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి కుటుంబాలు మనం ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలి. దాన్ని ఇవ్వగలిగిన ఒకే ఒక సమర్థుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మేము పుట్టిన తర్వాత, మాకు ఊహొచ్చిన తర్వాత మా తల్లిగారు మాకు బోధించిన సువార్త అంతా ఒకటే, అయ్యా మేము ముగ్గురిని సేవకి సమర్పించాను. మేము సేవకులం కాబట్టి మీరు ప్రభు సేవ చేస్తారేమో, అట్లా కాదు. ప్రభు పిలుచున్నప్పుడు మీరు పరిచయంలోకి రావాలి. ఎందుకంటే పిలుపు లేని సేవలో ఉజ్జీవం ఉండదు. పిలుపు లేని సేవలో దేవుని ప్రసన్నత కనిపించదు. పిలుపు లేని సేవలో ప్రభు తప్ప అన్నీ కనిపిస్తాయి. సో మా తల్లిగారు అన్నారు, అప్పటిదాకా మీరు ప్రభు పరిచర్య నేర్చుకోవాలనగానే, నాది వాయిద్యాల పరిచర్య, మా చెల్లెలిద్దరిది పాటలు పాడే పరిచర్య. ప్రభు కృపను బట్టి మేము అట్లాగే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. దేవుని సందులో మా తల్లి ప్రార్థించింది, ప్రభా మాకు ఒక మందిరం కావాలి. ఎందుకంటే మా ఇంట్లో 2 పడవలు ఉన్నాయి. ఆ 2 పడవలు ఏంటంటే, మా తల్లిగారి తరపులందరూ ప్రభు సేవకులే. దేవుని కృప, మా మావయ్యలందరూ బలమైన పరిచర్య చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా నాన్నగారి తరపులేమో కొంతమంది ప్రజా సేవకులు. వాళ్ళిద్దరి మధ్యన పుట్టినోడు నేను. మా ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, అందరి మధ్యన పెరుగుతున్నప్పుడు దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపును. మంచి అయితే త్వరగా ఎక్కదు, కానీ చెడు చాలా త్వరగా ఎక్కుతుంది. పిల్లలకి ఫోన్ అలవాటు చేయడం చాలా సులువే, కానీ దాన్ని లాక్కోవడం చాలా కష్టం. అంతేనండి, చెడు చాలా త్వరగా ఎక్కిద్ది. మా తల్లిగారు ఏమనుకున్నారో తెలియదు, కానీ ప్రార్థించింది. దేవుని కృప. ఆ వాకలిపొడి ప్రాంతంలోనే ఒక చిన్న స్థలాన్ని దేవుడు మాకు ఇస్తే, అక్కడ ఒక చిన్న పాక మందిరాన్ని కట్టుకున్నాం మేము. దాని వెనకాలేమో అదొక చిన్న సందు లాంటి ఇల్లు. చాలామంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసి ఏ కష్టాలు లేవేమో అనుకుంటారు, కానీ వాస్తవానికి ఎన్నో కష్టాలు మేము అనుభవిస్తూ వచ్చాం. ఇసుక నేలను పడుకున్న వారము, రకరకాల పురుగుల మధ్యన సంచారం చేశాం. మా తాటాకులు ఒక్కొక్కసారి వర్షాలు వచ్చిన, తుఫాన్లు వచ్చిన ఎగిరిపోతూ ఉండేవి. నీళ్లు మా ఇంట్లోకి వస్తూ ఉండేవి. సముద్రం దగ్గర కదా, రకరకాల జంతువులు మా మందిరాల్లోకి వస్తూ ఉండేవి. ఓపెన్ కిటికీలు అన్నీ. ఆ పరిస్థితుల మధ్య ఎన్నో కష్టాలు అనుభవిస్తూ, కానీ ప్రభు సేవ నమ్మకంగా చేస్తూ ఉండేవారు. మా తల్లిగారికి ఉండే ఆశ ఏంటంటే, నా పిల్లలు బాగా చదవాలి. ఎందుకంటే ప్రభు ఏ దేశానికి పంపిస్తాడో, ఏ రాష్ట్రానికి పంపిస్తాడో తెలియదు కనుక బలమైన పరిచర్య చేయాలి. భాష అడ్డు రాకూడదని మా కాకినాడలోనే చాలా పెద్ద స్కూల్లో మమ్మల్ని వేశారు. పెద్ద స్కూల్ అని ఎందుకన్నానంటే, పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడే చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మా జిల్లాలో ఫస్ట్ CBSE స్టాండర్డ్ స్కూల్ అది. అంటే పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుంటారని. అక్కడికి ఆ స్కూల్లో ఫీజులు కట్టేంత అవకాశం మాకు లేకపోయినా కానీ, ఆ ప్రిన్సిపల్ గారు కూడా క్రైస్తవుడు కనుక ఆ స్కూల్ అడ్మిషన్ దొరికింది నాకు. అక్కడికి వెళ్ళాక నేను చూసిన అనుభవం ఏంటంటే, డబ్బున్నవారు బీదవారితో సహవాసము చేయరు. మీరు చెప్తే నమ్మరు, 7వ తరగతి వచ్చేదాకా నాకు సరైన స్నేహితులు ఎవరు లేరు. నా పక్కన కూర్చోడానికి ఇష్టపడేవారు కాదు. ఏదో పైపెచ్చుగా మాట్లాడుతూ ఉండేవారు. మా టీచర్ గారు ఎవరన్నా నా పక్కన ఎవరన్నా కూర్చోబెడితే కొంతమంది లేచి వెళ్ళిపోతూ ఉండేవారు. ఎందుకంటే మేము కోటీశ్వరులు ఏం కాదు. మనిషి మనతో సహవాసం చేయాలంటే మన దగ్గర హంగు ఆర్భాటాలు ఖచ్చితంగా ఉండాలి. అందుకే దేవుని కోసం ఎందుకు చెప్తారంటే, దేవుడు ప్రేమించాలంటే ఇవేమీ అక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అట్లాగా మా జీవితాలు గడుస్తూ వెళ్ళేవి. మా తల్లిగారు చిన్న చిన్న సంచులు ఇచ్చుకొని ఒక్కొక్కసారి రేషన్ జాబు పంపించేది. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు పాటలు వెటకరంగా పాడుతూ ఉండేవారు. మాకు సంబంధించినోళ్ళే. అదిగో హల్లెలూయా బ్యాచ్ వచ్చింది, అదిగో ముసుగేసుకున్న వాళ్ళు వచ్చారు, అదిగో ఏవయ్యా మీరు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు అని అడుగుతూ ఉండేవారు. కొన్నిసార్లు ఏమనేవారంటే, మీ మమ్మీ మీ డాడీ ఇంటింటికి పోయి అడుక్కు తింటారు కదా, మీకు బియ్యానికి ఏం తక్కువ వచ్చాయి, మీకు కూరగాయలకి ఏం తక్కువ వచ్చాయి అని చాలామంది ఇట్లా అడుగుతూ ఉండేవారు. వాస్తవానికి ఏం అడగాలి చెప్పనా? మనల్ని కాదు అడగాల్సింది. ప్రపంచంలో, మన దేశంలో, లేకపోతే మన ప్రాంతాల్లో తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, తల్లిదండ్రులు మాటలు వినలేని వారు, గంజాయికి అలవాటు పడిన వారు, తల్లిదండ్రులు కొట్టేవారు, మోసం చేసేవారు, అన్యాయంగా సంపాదించేవారు, వారు ఎవరిని అడగరు. ఎందుకురా నీ బతుకెట్ట తయారైంది?
కానీ అన్నీ వదిలేసుకొని పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రభువు కోసం బ్రతకాలి, చస్తే దేవుని రాజ్యానికి వెళ్ళాలి, బ్రతుకుంటే నీతిగా బ్రతికి అనేక మందిని మంచిగా మార్చాలని బైబిల్ పట్టుకున్న వాళ్ళు అడుగుతారు, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారని. ఎందుకు నమ్ముకున్నాం చెప్పనా? ఈ ప్రపంచమంతా పాపిష్టుల్ని తయారు చేస్తుంటే వారిని పరిశుద్ధులుగా మార్చగలిగిన ఒకే ఒక్క స్థలము మనం ఆరాధిస్తున్న దేవుని మందిరం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మనిషి జీవితము క్రమపరచగలిగిన స్థలము దేవుని మందిరమే. కన్నీటి చేత విజయాలు సాధించగలిగిన స్థలము దేవుని మందిరమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంఘం అవేం మాకు చిన్నప్పుడు తెలియక ఏం చెప్పలేదు. మేము మా ఇంటికి వచ్చి అడిగే వాళ్ళు, ఏమా మనం అడుక్కు తినేవాళ్ళమా? సేవకులు కుటుంబంలో పుట్టినందుకు చాలా నిరుత్సాహపడిపోయాం. ఎందుకంటే ఎందుకు ఎంతమంది ఎట్లా మనల్ని అంటున్నారు. కానీ దేవుని కృప, మేము ఒక చక్కటి క్రైస్తవ వాతావరణంలో పెరిగాం. మంచిగా మాకు సండే స్కూల్ ఉండేది. అలాగ మా జీవితాలు కొనసాగుతూ వెళ్తూ ఉండేటప్పుడు దేవుని కృపను బట్టి ప్రభు మమ్మల్ని దీవించాడు. దీవెనంటే నా మెడలో ఒక లావంటి బంగారపు గొలుసు, మా ఇంటి ముందు పెద్ద కారు, 2 అంతస్తుల డాబా రాలేదు. ఎందుకంటే దీవెని నేను ఎప్పుడు ఆస్తితో పోల్చాను. ఎందుకంటే దొంగోడికి మనకంటే ఎక్కువ ఆస్తి ఉంది. క్రైస్తవుడు సంపాదించిన అసలైన ఆస్తి అది తన భక్తే. భక్తికి మించిన ఆస్తి మరొకటి లేదు. అందుకే యోబన్నీ కోల్పోయినప్పుడు అంటారు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. 2 అంతల ఆశీర్వాదం యోబుకి ఎట్లా వచ్చిందంటే తన భక్తి తనను దీవించగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు కృపను బట్టి మేము సభలు పెట్టే కృపభాగ్యం దేవుడు అనుగ్రహించాడు. అరుళ్ రాజు గారు ఒక చక్కటి దైవజనుడు మా సభలకు వస్తూ ఉండేవారు. చాలామంది ప్రజలు ఆ మీటింగ్స్కి వస్తూ ఉండేవారు. దేవుని కృప ఏంటంటే నేనేం బయట ఉండేం కాదు, సెలవులకు ఎప్పుడు ఇక్కడికి వస్తూనే ఉండేవాడిని. సో అందరు నన్ను అలా వింతగా చూడకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇక్కడి నుంచి కూడా మా మావయ్య సంఘం వాళ్ళందరూ కూడా మీటింగ్స్లో పాలిభాగస్తులు ఉంటూ ఉండేవారు. సో చక్కగా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఆ దైవ విషయం నా నెత్తిమిచ్చి ఇలా ప్రార్థించేవాడు, దేవుడిని ఎలీషాలా వాడుకుంటాడని. సండే స్కూల్ పిల్లల్ని దావీదు గొలియాతో తప్ప ఎలీషా ఎవరు నాకు తెలియదు. మా తల్లి ఎలీషా కోసం బోధించడం ప్రారంభించింది. అయ్యా అతడు రోషం కలిగిన దైవజనుడు, నిర్మోహమాటంగా ప్రభు కోసం ప్రకటించిన వాడు. ఈ మాట చెప్పగానే నా కన్నీటి ప్రార్థన అలవాటయింది. ప్రభు సందులో ప్రార్థిస్తూ ఉండేవాడిని, ప్రభు ఎలీషాలా వాడుకోయ్యా. ఇలాగ ప్రార్థన చేస్తున్నాం. ఒకరోజు నేను 7వ తరగతికి వచ్చాను. జోషా పట్టాభి గారడి ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. మా ఇంట్లో ఒక రూల్ ఉండేది, మేము పరిచయం బాగా చేసేవాళ్ళం. వాళ్ళ పోస్టులు అంటించినప్పుడు వెనకాల మైదా పిండిలు అట్టుకుని మేము వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. వాయిద్యాలు వాయించేవాళ్ళం, వీధి కోటాలకు వెళ్ళేవాళ్ళం, పెంటలు ఎత్తేవాళ్ళం, కుర్చీలు వేసేవాళ్ళం, బరకాలు వేసేవాళ్ళం. పరిచయం ఎంత ఇష్టమో. మా సభలు జరుగుతున్నప్పుడు మేము, మా మావయ్యాల పిల్లలు, ఇంకా మా చర్చిల పిల్లలు అందరూ కలిసి ఏ సభ జరిగినా పాటల పుస్తకాలు అమ్మడం ఎంత ఇష్టం మాకు. పరిచర్య అంటే ప్రాణం. ఇప్పుడు పరిచర్య చేసే లేరు. కనిపించే పరిచర్య చేయాలి, గుర్తింపు వచ్చే పరిచర్య చేయాలి, పొగిడితే పరిచర్య చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి తప్ప దేవుడు చూసే పరిచర్య చేయాల్సలు ఎవరికైతే ఉంటాయో వారిని నా ప్రభు వాడుకుంటాడు, హెచ్చిస్తాడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగా మేము పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళం. కానీ దైవజనుడు వాక్యానికి నిలబడే టైంకి ఏ స్థలములో ఉన్నా మేము ముందరకు కూర్చోవాలి. ఎందుకంటే ఇంటికి వెళ్ళాక మమ్మల్ని అడిగే మొదటి ప్రశ్న, ఈరోజు దైవజనుడు ఏ వాక్యం చెప్పాడు, ప్రభు మీతో ఏం మాట్లాడారు. ప్రియ సంగమా, ఈరోజు కుటుంబాలు చాలా మట్టికి పాడైపోవడం గల కారణం, తప్పుపోయిన వారు మరలా తిరిగి రాకపోవడం గల కారణం ఏంటో తెలుసా? సముద్రానికి ఇసుక సరిహద్దు ఎలాగో మన క్రైస్తవ కుటుంబాలకు కొన్ని సరిహద్దులు ఉండాలి. వాక్యాన్ని బోధించేవారు ఉండాలి, తల్లిదండ్రులుగా దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఉండాలి. మాకు పద్దాక వాక్యం వినబడుతూనే ఉండేది. మా తల్లి తిట్టిన వాక్యంతోనే తిట్టేది, గద్దించిన వాక్యంతోనే గద్దించేది, ప్రార్థించినప్పుడు కూడా మమ్మల్ని గద్దిస్తూనే ఉండేది. వాక్యం పద్దాక వినబడుతూ ఉండేది. ఈ సంగమా, ఆ రోజు మేము వాక్యం ఏంటంటే దైవజనుడు చెప్తున్న వాక్యం ఏంటంటే, ఈ రాత్రి నువ్వు రక్షణ లేకుండా చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, దాన్ని నరకం అంటారు. ఆ నరకం కోసం చెప్తుంటే భయం వేసింది. ఎందుకంటే మేము సముద్రానికి బాగా దగ్గర, మా ప్రాంతం అసలు మంచి ప్రాంతం కాదు. మేము వాక్యం విన్నాం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న కూటం పెట్టుకున్నాం. అదేంటంటే, నేను అప్పుడు 7వ తరగతి, నాతో కలిసి చదివిన వారు, మా సండే స్కూల్ పిల్లలు, మా 2 చెల్లెలు, అందరం చిన్నపిల్లలమే. చిన్నపిల్లల సంభాషణ కొంచెం వింతగా ఉంటుంది. గోల్డ్ రింగ్ ఎక్కడేసావు, ఈ బట్టలు ఎవరు కొన్నారు, మీ మమ్మీ వచ్చిందా అన్న సంభాషణలు కాదు. కానీ అయ్యా మనకు రక్షణ లేదు, మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం, నరకానికి వెళ్ళిపోతాం.
ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని ఏకీభవిస్తారో వారి మధ్యన ప్రభు సంచరిస్తాడన్నట్లు మాతో ప్రభు మాట్లాడారు. ఆ మాటల మధ్యన మాకు ఒక ఆలోచన వచ్చింది, బాప్తీసం పొందాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయాన్నే బీచ్ దగ్గర తీసుకెళ్లారు. సముద్రం అంటే మీలో చాలామందికి ఇష్టం నాకు తెలుసు. మేము కూడా సముద్రం దగ్గరికి వెళ్ళాం. అందరికీ బాప్తీసాలు ఇస్తున్నారు. ఆ రోజు అది మాకు స్పెషల్ డే. ఎందుకంటే మిగతా రోజుల్లో తడిచిపోయిన వాళ్ళకి మేము దుప్పట్లు ఇచ్చేవాళ్ళం, కానీ మా కోసం కూడా మేము దుప్పట్లు పెట్టుకెళ్ళాము. ఆ రోజు చక్కగా అందరికీ ఇస్తూ ఉన్నారు. మాకు చెప్పడానికి భయం వేసింది, బాప్తీసం ఇవ్వండి అని. ఏమ్మా సముద్రంలో మీరు ఆడుకోరా అన్నారు. ఆ మాట అనగానే అక్కడే నిలబడి మేము ప్రభు సందులో కన్నీరు గారుస్తూ, అయ్యా మాకు రక్షణ కావాలి, మాకు యేసే కావాలి అని అనగానే కొంతమంది వచ్చి అన్నారు, ఇప్పుడు కాదు పెళ్ళికి తీసుకోవాలి బాప్తీసం. ఎప్పుడు తీసుకోవాలట? పెళ్ళికి తీసుకోవాలి, వయసు వచ్చాక తీసుకోవాలి. ఎలాంటి మాటలు వినపడుతుంటే అందరికంటే చిన్నది మా చిన్న చెల్లి ఇక్కడే ఉంది. వచ్చి అన్న మాట ఏంటంటే, మేము చచ్చిపోయి ఒకవేళ నరకానికి వెళ్ళిపోతే ఆ డోర్ దగ్గర మీరు నిలబడి ఈ మాట యేసేకి చెప్తారా అని అడిగింది. ఆ మాటకి ఇంకెవరికి సమాధానం ఉండదు. ఆ రోజు మా 6గురికి బాప్తీసం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో రక్షణ పొందిన వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఓ మాట చెప్తాను. కొన్ని కోట్ల డబ్బు బ్యాగ్ చేతిలో పెట్టిన రాని సంతోషం ఆ రోజు రక్షణ పొందినప్పుడు వచ్చింది. నీళ్ళల్లోంచి ములుగు బయటకు వస్తున్నప్పుడు మీ అందరి మనసు ఎలా ఉంటుంది చెప్పనా? అయ్యా ఈ సంతోషం నా ఒక్కదానికే కాదు, ఈ సంతోషం నా ఒక్కడికి కాదు, నా కుటుంబం అంతా రక్షించబడాలి, నా మిత్రులు రక్షించబడాలి, నా భర్త రక్షించబడాలి, నా పిల్లల రక్షణ అనుభవంలోకి తీసుకురావాలి. ఇలాంటి తలంపులు కలిగిన వారే అందరూ. నేను కూడా అంతే. బ్రతుకుతే ప్రభు కోసం బ్రతకాలి. మీరు చెప్పండి, చచ్చిపోతే ప్రభు కోసం చనిపోవాలన్న తీర్మానం. పరిచర్య బాగా చేస్తాం, పరిచర్య ఇంకా అద్భుతంగా జరిగించడానికి ఇష్టపడ్డా. కానీ బాప్తీసం తీసుకున్న వారిని దేవుడు ఎంతైతే బలముగా వాడుకుంటాడో, ఆ బాప్తీసం తీసుకున్న వారిని పాడు చేయాలని సాతాను కూడా అన్ని బలమైన ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాడు. అందుకే మా ఊర్లో మాట చెప్తారు, ఎంత పెద్ద చేపైనా చిన్న గేలానికి పడిపోద్దట. అలాగే సాతాను రక్షణ పొందిన వారందరికీ ఏం వేస్తాడు? మీకు అర్థమవుతుంది. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గేలం ఈరోజు వేసిన అతిపెద్ద గేలం ఏంటంటే, చిన్నలు మొదలుకొని పెద్దవారి దాకా అందరి చేతులు ఏముంటున్నాయి? అది వదలడం చాలా కష్టం. అది వదిలితే నష్టపోతా ఉన్న భయం. అందుకే ఊరు వెళ్తున్నప్పుడు బ్యాగ్లో బట్టలు మర్చిపోయినా పర్లేదు, కానీ చార్జర్ మర్చిపోతే వాళ్ళ ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఇంట్లోకి వెళ్ళగానే అడిగే మొదటి ప్రశ్న, సిపిన్ చార్జర్ ఉందా అని అడుగుతారు. ఎందుకంటే దీని ప్రాణం పోతే మనం ప్రాణం పోయినట్లు చేసింది ఈరోజు. పిల్లలు మొదలుకొని చిన్నపిల్లలు కూడా చూడండి మీరు ఒకసారి. అమ్మ పిల్లలకి ఎప్పుడు ఫోన్లు ఇవ్వకండి, మెల్లగుడ్లు వస్తాయంట. బల్లిగుడ్లు కాదు. రోజు ఒక ఆవిడ మురిసిపోతుంది, మా ఓడి ఎంత తెలివైనోడు, ఏం చేస్తున్నాడమ్మంటే యూట్యూబ్ పెట్టేస్తున్నాడు. యూట్యూబ్ పెట్టడం అది తెలివితేటలు కాదు, వాళ్ళ అవసరం. తెలివితేటలు యూట్యూబ్ కనిపెట్టాలి, యూట్యూబ్ పెట్టడం కాదు తెలివితేటలు. చాలామంది ప్రేమ చూపిస్తున్నాం అనుకుంటున్నారు. తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఏమనుకోకుండా మాట చెప్తాను. ప్రేమ అంటే ఇవ్వడం కాదు, వారి బ్రతుకుల్ని పాడు చేసి దాన్ని దూరపరచడమే అసలైన ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుని కృపను బట్టి సాతాను నాకు కూడా గేలం వేశాడు. ఆ గేలం ఏంటంటే, నాకు ప్రేమ కావాలి. మీరు అనుకునే లవర్ ఫ్లవర్ ప్రేమ కాదు సుమి, నా ప్రేమ అంతా ఒకటే. మా స్నేహితులు నన్ను ప్రేమిస్తే బాగుండు, మా బంధువులు మమ్మల్ని ప్రేమిస్తే బాగుండు, వారు మమ్మల్ని ఇంటికి పిలిస్తే బాగుండు. ఇలాంటి ఆలోచనలు తప్ప మరేది ఉండేది కాదు. ఓ రోజు మా స్కూల్కి టీచర్గా రాకపోతే అసలుకే వాయిద్యాలు పిచ్చోన్ని బెంచ్ మీద కూర్చుని వాయిద్యాలు వాయించుకుంటుంటే మా మ్యూజిక్ టీచర్ విన్నారు. అరే భలే వాయిస్తున్నావు, ఎక్కడ నేర్చుకున్నావయ్యా అంటే, ఎక్కడ కాదండి నాకు చిన్నప్పటి నుండి మందిరాల్లో వాయించడం అలవాటయ్యా అంటే, నా చెయ్యి పట్టుకొని మ్యూజిక్ రూమ్లోకి తీసుకెళ్ళాడు ఆయన. ఎంత సంబరం అంటే నాకు. నేను ఎవరితైతే సహవాసం చేద్దామనుకున్నానో అందులో కొంతమంది స్నేహితులు ఆ గదిలో కూర్చున్నారు. మా టీచర్ గారు అన్నారు, మీరందరూ పాట పాడండి అమ్మా, జోషి వాయిద్యాలు వాయిస్తాడన్నారు. ఇంతకీ వారు పాట ఎత్తుకున్నారు. ఎందుకంటే మందిరాల్లో అయితే దేవుని పాటలు పాడతారు, స్కూళ్ళల్లో కాలేజీలో సినిమా పాటలు పాడతారు. నేను ఒక క్రైస్తవుణ్ణి, బాప్తీసం తీసుకొని 3 నెలలు అయ్యింది. పైగా పాస్టర్ గారు అబ్బాయిని ఒక నిర్ణయం తీసుకున్నాను, బ్రతుకుతే దేవుని కోసం బ్రతకాలి, చచ్చిపోతే దేవుని కోసం చావాలని మంచి నిర్ణయం తీసుకున్న నేను, వారి సినిమా పాట పాడగానే మీరు చెప్పండి, నేను దానికి వాయించాలా వద్దా?
మౌనం అంగీకారం అనుకుంటాను నేను. ఒక ఆవిడ అంటుంది ఓ రోజు మీటింగ్లో, ఎవరో చూడకపోతే వాయించి అంటుంది. అంటే ఆమె చూడకుండా ఎన్ని చేసిందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనిషి ఎవరో చూడకపోతే ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఎవరో లేని సమయాన్న అసలైన మన క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఆ రోజు వారు పాట పాడుతున్నప్పుడు నా మనస్సులో 2 తలంపులు వచ్చాయి. ఆ తలంపులే తప్పు అసలు. అదేంటంటే, వాయిస్తే దేవునికి ద్రోహం చేస్తున్నవుతాను, వాయించకపోతే చూస్తున్న నా స్నేహితుల ముందర చేతగిన వాడిగా మిగిలిపోతాను. ఏం చేయాలో అర్థం కాక, నాకు సినిమా పాటలు తెలియవండి, సినిమా హీరోల పేర్లు నాకు తెలియవండి. నేను అనుకున్నాను మహా అయితే 5-6 నిమిషాలు పాడతారు కదా, ఈ 5-6 నిమిషాలు నాకుండిన తలాంతు నా స్నేహితులకు చూపిస్తే నన్ను ప్రేమిస్తారనుకొని జీవితంలో మొదటిసారి ప్రభు నాకు ఇచ్చిన తలాంతుని సినిమా పాటకు వాయించాను. మొదటిసారి తప్పు చేస్తున్నప్పుడు భయం అనిపించింది. పాటంతా అయిపోయాక అనుకుంటున్నాను, ఇంకెప్పుడు ఈ సినిమా పాటలు వాయించకూడదు. నా మనసు అంగీకరించలేదు. ఆ స్థలంలోంచి బయటికి వెళ్ళిపోతుంటే మా మ్యూజిక్ టీచర్ నా భుజం తట్టన్నాడు, ఇంత టాలెంట్ పెట్టుకుని ఎన్ని సంవత్సరాలు ఏమైపోయాను పొగిడేసరికి పొగడ్తకి నా తీర్మానాలు మర్చిపోయాను. అప్పుడు అర్థమైంది నేను పొగిడితే పడిపోతానండి. ఈ సంఘం ఈరోజు చాలామంది పొగిడితే ఏం చేస్తారు? పడిపోతారు. జాగ్రత్త. మిమ్మల్ని ఎవరైతే ఎక్కువ పొగుడుతున్నారో ఈ రాత్రి వారి సహవాసం వదిలేయండి. ఎందుకో తెలుసా? పొగడ్డం వల్ల మనకు గర్వం వస్తుంది. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. క్రైస్తవుడికి గర్వం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంగమా నా మనస్సులో అనుకున్నాను, ఇన్ని సంవత్సరాలు మందిరాల్లో వాయించిన ఎవడో పొగడలేదు, ఎన్ని వీధి కూటాలకు వాయించిన ఎవరో పొగడలేదు. ఈ 5 నిమిషాలు సినిమా పాట వాయించేసరికి వారు పొగిడారన్న ఆలోచన మేరకు స్కూల్ మ్యూజిక్ టీంలో జాయిన్ చేశారు, కాంపిటీషన్లకు పంపడం ప్రారంభించారు. మా ఇంట్లో తెలియదు నేను సినిమా పాటలకు వాయిస్తున్నానని. 8వ తరగతికి వచ్చేసాను చదువుకుంటూ. అప్పుడు మన రాష్ట్రం ఇంకా విడిపోలేదు. మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతట్లో ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయి అన్ని స్కూల్స్లో కాంపిటీషన్కి వెళ్ళి మా టీం అంతటికి రాష్ట్ర స్థాయి 3వ స్థానం వచ్చింది. స్టేట్ లెవెల్ 3rd ప్లేస్ రాగానే మొదటిసారి న్యూస్ పేపర్లో మా స్కూల్కి వచ్చారు. ఈ గుర్తింపు లేని ముఖం న్యూస్ పేపర్లో పడింది. క్రైస్తవ పాటల కోసం కాదు, అది సినిమా పాటల కోసం పడింది. అది కత్తిరించుకొని పుస్తకాల లోపల కాదు, పుస్తకాల మీద అంటించుకున్నాను. ఎంత సంతోషమో! ఎప్పుడు నా పేరు కూడా పిలవని మా స్కూల్ యాజమాన్యం జోషి ప్రశాంత్ అని పిలవగానే ఆ ప్రైజు తీసుకుంటున్నప్పుడు మనస్సు మారిపోయింది. ఇన్నాళ్ళు దీవించబడాలంటే మందిరానికి వెళ్ళాలనుకున్నాను, ఇన్నాళ్ళు హెచ్చింపబడాలంటే ప్రార్థన అవసరం అనుకున్నాను. తలాంతుంటే సరిపద్ది, ఇవేమీ అక్కర్లేదన్న ఆలోచనకు వచ్చేసి నా మనస్సు మార్చుకున్నాను. ఎప్పుడైతే రాష్ట్ర స్థాయి 3వ స్థానం వచ్చిందో అప్పటిదాకా నా పక్కన కూర్చోలేని నా స్నేహితులు, అప్పటిదాకా నాతో మాట్లాడడానికి ఇష్టపడలేని నా స్నేహితులు బెల్లం చుట్టూ ఏగల వాళ్ళనట్టు వాలిపోయారు. ప్రియ సంగమా, వారందరూ సహవాసం చేస్తుంటే తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోయాను, దేవుని ప్రేమను మర్చిపోయాను. అమ్మో, వీళ్ళందరూ నాతో స్నేహితులు అవుతున్నారని వారి వైపు చూశాను, కానీ నాతో సహవాసం చేయాలనుకున్నా ప్రభు వైపు చూడడం మానేశా. స్నేహితులు జీవితాల్ని మారుస్తారు. కొంతమంది అనుకుంటారు మాకు బోల్డ్ ఫ్రెండ్స్ ఉన్నారని. వాళ్ళందరికంటే అసలైన స్నేహితుడు ఎవరో తెలుసా? మన ప్రభులు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుకుంటూ 10వ తరగతికి వచ్చాను. చదువు అయితే నాకు సరిగ్గా అవ్వలేదు, కానీ మా ఈస్ట్ కూడా ఆవిరికి అండర్-15 అండర్-16 క్రికెట్ వైస్ కెప్టెన్ చేశాను నేను. మా స్కూల్ వాళ్ళకి మంచి పేరు వస్తుందని ఉదయాన్నే బస్సులో తీసుకెళ్ళి గ్రౌండ్లో దింపేసేవారు, సాయంత్రం తీసుకొచ్చేసేవారు. మా తల్లిగారికి మాట వినిపించి నా పిల్లోడు 10వ తరగతి ఫెయిల్ అయితే దేవుని నామానికి అవమానం వస్తుందని హాస్టల్లో వేసింది మా అమ్మ. హాస్టల్కి వెళ్ళిన తర్వాత క్రొత్త రకం స్నేహితులు, వేరే రాష్ట్రంలో చదివే స్నేహితులు, వేరే రాష్ట్రంలో ఉండేవారు కూడా అక్కడ చదువుతూ ఉండేవారు. నా స్నేహితులు ప్రస్తుతం నాతో చదివిన నా స్నేహితులు మొన్నటిదాకా కొంతమంది కార్పొరేటర్లుగా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి మన 2 తెలుగు రాష్ట్రాల్లో 2 యంగెస్ట్ ఎమ్మెల్యేస్ పనిచేస్తున్నారు. మన నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తారో లేదో నాకు తెలియదు, కానీ నా బ్రతుకుని పాడు చేసిన నా ప్రాణ స్నేహితుడు ప్రస్తుతానికి చెన్నై ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా యాక్టర్లకి పర్సనల్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. మనం చెన్నై వెళ్తే కొంతమంది మోడలింగ్ చేసిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అందులో నాతో చదివిన మా సీనియర్స్ ఒక 10 నుంచి 15 మంది దాకా ఉన్నారు. మంచి వ్యాపారవేత్తలు ఉన్నారు. చక్కగా మన దేశమే కాదు వేరే దేశంలో హాస్పిటల్స్ కట్టుకొని స్థిరపడిన వారు ఉన్నారు. ఇంతమందిని పెట్టుకుని ఒక మాట మీతో పంచుకుంటాను. వారందరూ లోకాన్ని అనుభవిస్తుంటే నేను లోకరక్షకుని అనుభవించే కృపను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎందుకంటే చాలామంది నాకు ఆల తెలుసు ఏళ్ళ తెలుసు అని అనుకుంటూ ఉంటారు. ఎంతమంది తెలిసినా దేవుడు తెలియకపోతే జీవితం అంతా శూన్యం. మా స్నేహితుడు వచ్చి నాతో ఒక మాట చెప్పాడు, జోషి అబ్బాయిలందరికీ నువ్వంటే బాగా ఇష్టం, అప్పటి 10వ తరగతి, ఏ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదన్నాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి? అయ్యో యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడయ్యా అని చెప్పాల్సింది పోయి ఐసు మొక్క కరిగిపోతే నీళ్ళు ఎట్లా వస్తాయి కూర్చొని చేశాను. అయ్యో నన్ను ఎవరో ప్రేమించట్లేదంటే మా స్నేహితుడు అన్నాడు, నీ జిడ్డు మొహర్రా నిన్నెవడు ప్రేమిస్తాడన్నాడు. ఎందుకు ఆ పేరు చెప్తున్నానంటే, దయచేసి అప్పుడే డిస్ప్లే చేయకండి ప్లీజ్. మా తల్లిగారు నాకు చక్కగా కొబ్బరి నూనె రాసి నున్నగా దువ్వు పంపించేవారు. మా అమ్మమ్మ గారు ఇక్కడే పాలకుల నుంచి బట్టలు తీసుకొచ్చేది. చక్కగా ఎన్ని వేసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్కి నచ్చేవి కాదు, అవై చెప్పలేసి పంపించేవారు. మా స్నేహితులు అన్నారు, ఎలా ఉంటాయి ఎవరు చూస్తారయ్యా అని అనేవారు. సెకండ్ పీరియడ్ అయ్యేసరికి ఈ చెంపకి నూనె గారిపోయి పుస్తకాలంతా నూనె అంటుకుపోతూ ఉండేది. ఈ పరిస్థితుల మధ్యన మా ఫ్రెండ్స్ అన్నారు, ఎట్లా కాదయ్యా నీ వస్త్ర విధానం మార్చుకుంటే అందరినీ వంక చూస్తారన్నారు. ఏం మార్చుకుంటేనే? అందుకే ఈరోజు యవనస్తులు అందరూ పెట్టుబడి దేని మీద పెడుతున్నారు చెప్పనా? పుస్తకాలు కొనుక్కోవడము, లేకపోతే జ్ఞానాన్ని సంపాదించుకోవడం కాదు. ఈ పుట్టినరోజుకి ఈ బట్టలు వేసాం, వచ్చే పుట్టినరోజుకి ఇంకో బట్టలు వేయాలి, అందరినీ పడగొట్టేయాలి, మొత్తం అందరూ ఫ్లాట్ అయిపోవాలనుకుంటున్నారు. దేని చూసి? బట్టలు చూసి. మా స్నేహితుడు వాడు బట్టలు నాకు ఇచ్చాడు. ప్రియ సంఘమా, ఎవరిని కించపరిచే ఉద్దేశం అది కాదు, నా బ్రతికేంటో చెప్పుకుంటున్నాను. బండి మీద వెళ్ళిపోతున్నప్పుడు ఈ పొందు ఆ వడ్డొచ్చింది అనుకోండి, బండి మీద పడిపోగానే ప్యాంట్ అంతా ఏమైపోద్దమ్మా, మొత్తం చిరిగిపోయి కన్నాలు పడిపోద్ది. ఆ కన్నాల ప్యాంట్ వేసాడు నాకు. వేసుకోగానే మొదటిసారి సిగ్గు అనిపించింది. మా స్నేహితుడు అన్నాడు, నీకోసమే కుట్టినట్లు ఉందయ్యా అన్నాడు. ఇంకేసేసుకున్నాను, పొగిడితే పడిపోతున్న సంగతి మీకు చెప్పాను కదా. మొత్తం రంగురంగుల జుబ్బాల బలీలు వేసాడు. నాకు జుట్టు బాగా ఒత్తుగా పెరిగేది, భారతదేశానికి ఉన్నట్టు 3 రంగులు పామేరు నాకు ఎదర. వెనకాల ఒక పెద్ద పిలకేసారు. చేపోగులు పెట్టాలంటే కన్నం పెట్టాలి, కన్నం పెడితే మా అమ్మన్నం పెట్టదు. అట్లాంటి ఏముద్దంటే మ్యాగ్నెట్ చేపోగులు తీసుకొచ్చి నా చెవికి పెట్టారు. నాకు పచ్చబొట్లు పడవాలని మా స్నేహితులు ఇష్టపడ్డారు. కాకపోతే పర్మనెంట్ వేస్తే మా ఇంట్లోకి రానివ్వరంటే 3 నెలలకి 4 నెలలకి మార్చుకునే పచ్చబొట్లు నాకు ఈ మెడ దగ్గర నుంచి చాతంతా వేసేవారు. ఇదంతా వేసిన తర్వాత నేను మా తల్లిగారికి చూపిద్దామని వెళ్ళాను. ఎందుకంటే నాకు అమ్మాయిలు స్నేహితులు ఎవరు లేరు అప్పుడు. మా తల్లిగారికి చూపించడానికి వెళ్తే ఇట్లా కళ్ళు నలుపుకొని మా ఇంటికి ఎవడో యాక్టర్ వచ్చేయడం అనుకోలేదు. కానీ మా తల్లిగారు మొదటిసారి మోకాళ్ళ మీద పడి ఏడవడం నేను చూశాను. ఏందయ్యా నీ తలకి రంగులేంది? ఆ వస్త్ర విధానం ఏంది? నిన్ను కష్టపడి పెంచింది ప్రభు సేవ చేయాలని, ప్రభు కోసం హతసాక్షులుగా మార్చబడాలని, అందరికిలా కాదు ప్రత్యేకంగా బ్రతకాలని కోరుకున్నాను కదా. ఆ బట్టలు ఏంటయ్యా? నీ డ్రెస్సు, నీ ఆత్మీయ డ్రెస్ చెప్తుంది అంది. మా తల్లి అంది, సంఘము నిన్ను చూస్తుంది. నా కోపం వచ్చి అన్నాను, వాళ్ళు నన్ను చూడడానికి మందిరానికి వస్తున్నారా? అయ్యా ప్రభు నిన్ను చూస్తున్నాడు, ఆయనకి నేను ఒక్కడినే కనిపిస్తానా? ఈ మాటలు చెప్తా ఉంటే మా తల్లి కోపం వచ్చింది. మాకు అప్పుడే గొడవలు స్టార్ట్ అయ్యాయి. కానీ ఒక్క మాట, బలిపెట్ట మీద నిలబడి గుండెలు చరుచుకుని గర్వంగా ఒక మాట చెప్తాను. నా తల్లొద్దు అని పెట్టి 10 సంవత్సరాల పైన అయింది. నా ముఖం మీద పౌడర్ రాసి 10 సంవత్సరాల పైన అయింది. మా సంఘ బిడ్డలు 100 రూపాయల చొక్కా ఇచ్చిన కుట్టించుకుని వేసేసుకునే స్థితిలో ఉన్నాను. ఎందుకో చెప్పనా? నాకు అర్థమైన సంగతి, మనకు విలువ మన హెయిర్ స్టైల్ బట్టు, మనం రాసే పౌడర్ బట్టు, మనం తిరిగే కార్లు బట్టు, మనం వాడే ఫోన్లు బట్టు రాదు. మన గుండెల్లో నివసించే దేవుడే మనకు అసలైన విలువనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంఘం ఆ విలువని ఇక్కడ ఉన్న వారందరూ సంపాదించుకోవాలి. ఎస్తేరు లాంటి వారు, తిమోతి లాంటి వారు, మోషే లాంటి వారు, యేసేబు లాంటి వారు ఈ స్థలములో ఈ రాత్రి పుట్టునుగాక యేసు నామములో. హల్లెలూయా. తల్లులు, మీరు చేస్తున్న ప్రార్థన వృధాగా పోదు. మీ నెక్స్ట్ జనరేషన్ మిమ్మల్ని మించిన ప్రార్థన పరులుగా మార్చబడతారు. ప్రపంచమంతా పాపంతో మునిగిపోతుంటే సమాజం మీ పిల్లల వైపు చూపించి బ్రతుకుతే ఎట్లా బ్రతకాలి అన్న సాక్షులుగా దేవుడు మార్చబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడితే యేసు నామమున మహిమపడదాం. నా ప్రభు కార్యములు జరిగించే రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. మా తల్లికి నాకు గొడవలు అవుతూ ఉంటే అప్పుడే మా వాళ్ళ మధ్యలో ఒక దూరం అన్నారు, చూసావా క్రైస్తవి అంటే ఇదే, నిన్ను తిరగనివ్వరు, నిన్ను అనుభవించనివ్వరు, నీ జీవితం అంత ఇట్లా డమ్మీ పీస్ లాగా ఒక జోకర్ లాగా మందిరాల్లో కూర్చుంటావా, రావయ్యా ప్రపంచం అద్భుతంగా ఉందని ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళ బుద్ధులు వస్తాయి మనకి. నాకు వాళ్ళతో తిరగడం వల్ల రాజకీయ పిచ్చి ఎక్కువ పట్టేసుకుంది. 2013 తెలంగాణ పోరు వచ్చినప్పుడు మా ఈస్ట్ గోదావరికి స్టూడెంట్ చేసి కన్వీనర్గా చేశాను. పెట్రోల్ కొట్టించకపోయినా 300 నుంచి 600 బళ్ళు వచ్చేవి. నా జీవితం అంతా
పాపానికి తాకట్టు పెట్టేసి ప్రభు మందిరానికి దూరం అయిపోయాను. ప్రభు మా మందిరాన్ని దీవించాడు, సంఘాలను విస్తరింపజేశాడు. మా తల్లిగారు నా బ్యాగ్ వెతుకుతుందని సిగరెట్ పెట్టెలన్నీ తీసుకొచ్చేసి బలిపెట్ట మీద దాచేవాడిని. మా చర్చ్ పైన మందు సీసాలు దాచేవాడిని. రకరకాల ఆలోచన విధానాలు వచ్చేసాయి. ఇంట్లో గొడవలు ప్రారంభించబడ్డాయి. మనశ్శాంతి లేదు. కుర్చీలు, మంచాలు, అద్దాలన్నీ పగిలిపోయి ఉండేవి. ఎక్కడ చూసినా ఎట్లా అయిపోయిందంటే, ఏంట్రా నీ జీవితం ఎట్లా అయిపోయింది, ఎక్కడ మంచి సాక్ష్యం లేదు, సాక్ష్యాన్ని కోల్పోయాను. నేను సేవలోకి వచ్చి 10 సంవత్సరాలు అయిన తర్వాత నాకు పాస్పోర్ట్ వచ్చింది. నా మీద ఉండే చిన్న చిన్న కేసులన్నీ కొట్టేయడానికి అన్ని సంవత్సరాలు పట్టింది. దౌర్భాగ్యపు జీవితాన్ని జీవించాను. అందరి స్నేహితుల కోసం, స్నేహితుల సంఖ్య పెరగాలని, మనుషులు నన్ను ప్రేమించాలని నా బ్రతుకునంత లోకానికి అమ్మేసుకున్నవాడిని నేను. మా తల్లి నాకు సువార్త చెప్పేది, ఎన్నిసార్లు గద్దించునను లోబడినవాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవనంటే నా మనసు ఎట్లయిపోయిందంటే, అసలు మా తల్లిదండ్రులు ప్రకటిస్తున్న దేవుడు అసలు దేవుడే కాదు. యేసు ప్రభు నమ్ముకున్న వారందరూ కూడా అబద్ధికులన్న మాటని బలముగా అనేక మందికి చెప్పడం ప్రారంభించాను. నేను సేవలోకి వచ్చేదాకా నేను ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చానని, ఒక పాస్టర్ గారు కుటుంబం నుంచి వచ్చానని ఇప్పటిదాకా మా స్నేహితులకి సేవలోకి వచ్చేదాకా తెలియదు. మనసు ఎట్లా మారిపోయిందంటే, ఇలాగ మందిరంలో కూర్చోబెడతారు, ఆ మందిరంలో ఏమీ ఉండదు. ఈ ఆలోచనలు పెరిగి చర్చి బలిపీఠమే సినిమా పాటలు వాయించడం, క్రైస్తవ పాటల పుస్తకాలు ఇలాంటి సభలు అమ్ముతూ ఉంటాయి, వెనకాల కూర్చొని అందులో బూతులు రాసి నేను మా స్నేహితులు పాడుకునే వాళ్ళం. మా తల్లి వాక్యాన్ని ఎత్తిపెట్టి గర్దిస్తే అది నచ్చక రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఒక మెడికల్ స్టూడెంట్గా చదువుతూ ఉండేవాళ్ళం. లాలా చెరువులో మాకు ఒక ఫ్లాట్ ఉండేది. మా సండే స్కూల్ పిల్లలకు పంచిపెట్టే 200 గిడియన్ బైబిల్స్ అక్కడికి తీసుకెళ్ళిపోయి చలిమంట కాసుకోవడానికి బైబిల్ తగలబెట్టేసిన ఒక పాస్టర్ గారు అబ్బాయిని కాండ్రించి బైబిల్ మధ్య నుమ్మేసి, ఆకాశం వైపు తిరుగు, నువ్వు దేవుడు అయితే వచ్చేవన్నా చేయొచ్చు కదా అని యేసుని ఎగతాళి చేసిన ఒక పాస్టర్ గారు అబ్బాయిని. కానీ నా ప్రభు గొప్పతనం ఏంటి తెలుసా? ఏ నోటుతో అయితే ఆయన దేవుడు కాదన్నానో అదే నోటుతో గలమెత్తి యేసు దేవుడిని ప్రకటించుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన పరిస్థితులను అది ఈ సువార్త సభలు, ఈ కృతజ్ఞత ప్రార్థనలో ఈ రాత్రి మీ సాక్ష్యములను దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలాగా నా జీవితం వెళ్ళిపోతూ ఉండేది. నా మనస్సు మారిపోయి కుటుంబానికి దూరంగా బ్రతకడం ప్రారంభించాను. అలవాట్లు వచ్చేసి చేతుల మీద ఇంజక్షన్లు చేసుకుంటే మా అమ్మ చూస్తుందని కాళ్ళ నరాల దగ్గర ఇంజక్షన్ చేసుకునేవాడిని. ఈ పరిస్థితుల మధ్యన 2013 డిసెంబర్ టైంకి మా ఇంటికి వచ్చాను. 3.5 నెలల తర్వాత అన్ని అలవాట్లు వచ్చాయి కాబట్టి తిండి తప్ప మొత్తం డ్రగ్స్కి, మందుకి అలవాటు పడిపోయాను. ఆ పరిస్థితుల మధ్యన మా ఇంటిలో మా అమ్మ మాత్రమే నాతో మాట్లాడేది. మా తల్లి వచ్చి అందే, జోషి మన ఇంటి వెనకాల క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది, అక్కడ కీబోర్డ్ వాయిస్తావని అడిగారు. వాయించడం అంటే ఆత్మీయంగా వాయించడం కాదు, కానీ అన్ని సినిమా పాటలు వాయించేవాడిని. మా తల్లిగారు నన్ను సభకు పంపించిన తర్వాత కాసేపు పాటలు వాయించి ఇంటికి వచ్చేసాను. ఆ రోజు వాక్యం చెప్తున్న దైవజనుల పేరు బట్టి శ్రీని గారు. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. దేవుడు జోషిని 2014 నుంచి సేవకుడిగా ఆయన వాడుకోబోతాడన్న సంగతి మా తల్లిగారికి చెప్పగానే మా తల్లి అంత సంతోషం అంటే గదిలో పడుకున్న నా దగ్గరికి వచ్చి నా తల మీద చేసి అంటుంది, యేసయ్య నిన్ను సేవకుడిగా వాడుకుంటాడయ్యా అని చెప్పగానే నేను అన్నాను, ఇలాంటి అడుక్కు తినే బ్రతుకు నాకొద్దు. యేసు ప్రభు దేవుడు కాదు, సేవ మీతోనే అంతరించిపోవాలి. నేను మా తల్లిగారి పట్ల, మా కుటుంబం పట్ల ఆలోచన ఏం కలిగి ఉన్నానంటే, మా అమ్మ నాన్న చనిపోతే మా బాల్కనీ చర్చిలో గోడలు కట్టి సద్దులిగిచ్చుకుని బ్రతుకుదాం అనుకున్నాను. విపరీతమైన ద్వేషాన్ని మా కుటుంబం పట్ల, క్రైస్తవ్యం పట్ల చూపిస్తూ ఉండేవాడిని. ఆ రోజు రాత్రి విపరీతమైన బాధ. మా తల్లిగారు ఆ రోజు రాత్రి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. మరుసటి రోజు హాస్పిటల్కి తీసుకెళ్తే వైద్యులు అన్నారు, ఆపరేషన్ చేస్తే 3 రోజుల్లో బాగైపోతాడన్నారు. ఆ మాట చెప్పగానే నేను ఎందుకో తెలియదు కొంచెం మొండిగా ఉండేవాడిని. ఎందుకంటే మాది మెడికల్ కాలేజీలో ల్యాబ్స్ ఉండేవి. మా స్నేహితులందరూ డైనింగ్ హాల్లో భోజనం చేస్తే నేను నా ఫ్రెండ్ మాత్రం మార్చరీ గదిలో కూర్చొని భోజనం చేసేవాళ్ళం. మా టీచర్ గారులు, మా లెక్చరర్స్ చేతులు బట్టరా, కాళ్ళు బట్టరా, కిడ్నీ బట్టరా, ఇట్లాంటివి పట్టరమంటే చేతి గ్లౌస్ ఏమి ఉండేవి కాదు. మా ల్యాబ్స్కి తీసుకెళ్తూ ఉండేవాళ్ళం. మా తల్లిగారు ఇక్కడే ఉన్నారు. మా ఇంట్లో మర్చిపోలేని నిజమైన సందర్భం ఏంటంటే, నిజమైన మనిషి ఎముకలు దొంగతనం చేసి మా ఇంటికి తీసుకొచ్చేసారు. మా ఇంట్లో శవాలు పొదలలేదు అసలు.
మనసు అట్లా ఉండేది నాది. ఈ పరిస్థితి మధ్యన ఆపరేషన్ అనగానే అసలు భయం అనిపించేది కాదు. ఉదయం చెప్పారు, మధ్యాహ్నం బ్లడ్ టెస్ట్కి వెళ్ళాను, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయారు. సాయంత్రం వెన్నుపూస దగ్గర ఇంజెక్షన్ ఇస్తారు, మత్తు కోసం, ఎనస్థీషియా. నాకు అలవాటైన మత్తులే దానికంటే ఎక్కువ ఉండేది. ఆ మత్తు నాకు సరిగ్గా ఎక్కలేదు. కాసేపు అయిన తర్వాత ఆపరేషన్ ప్రారంభించారు. 2 గంటల సేపు చేశారు. 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. 3వ రోజు డిశ్చార్జ్ చేసి మా ఇంటికి తీసుకొచ్చారు. మా తల్లికి ఉండే అలవాటు ఏంటంటే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు స్వార్థ చెప్పేది. ప్రియ సంగమా, స్వార్థ అనే విత్తనాలు మీ ఇంట్లో ఎప్పుడు దొరికితే అప్పుడు నాటండి, ఖచ్చితంగా అవి ఫలిస్తాయి. రేపు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా తల్లి స్వార్థ చెప్తోంది, అయ్యా నువ్వు మారు మనస్సు పొందితే దేవుడు నిన్ను బాగు చేస్తాడని. బాగైపోతే మరలా రోడ్ల మీద తిరిగేయచ్చు కదా అని నేను అనుకుని, మా తల్లిగారు తనని ఏం చేయమంటామంటే నీ పాపాలు ఒప్పుకొని సాక్ష్యం చెప్పమంది. ఎలాగో నాకు పొలిటికల్ స్పీచెస్ ఇవ్వడం బాగా అలవాటు. ఎందుకంటే యవనస్తుల మధ్యకి ఎక్కువ తీసుకెళ్తూ ఉండేవారు, చక్కగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఎలాగో సాక్ష్యమే కదా చెప్పేద్దాం అనుకుని ఆ రోజు 31 2013 స్టేజ్ మీద నిలబడి సాక్ష్యం చెప్తుంటే మా సంఘ బిడ్డలకి నా బ్రతుకు బాగా తెలుసు. వాళ్ళందరూ అనుకుంటున్నారు, అమ్మయ్య ఆపరేషన్ అయితే అయింది కానీ మా పాస్టర్ గారు అబ్బాయి మారిపోయాడని. వాళ్ళంత సంతోషము. ఆ రోజు రాత్రి 12 మంది బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. మా తల్లిగారు సంతోషపడుతున్నారు. నేను అలా సాక్ష్యం వివరిస్తూ ఉన్నాను. అప్పటిదాకా నా చేతులు పట్టుకున్న దేవాది దేవుడు ఆ రోజు రాత్రి నిలబడి సాక్ష్యం చెప్తుండగానే నా చేతులను ప్రభు వదిలేశారు. ఎందుకంటే నాకు ఆపరేషన్ చేసిన కుట్లన్నీ అలా నిలబడి సాక్ష్యం చెప్తుండగానే అన్నీ విడిపోయాయి. రక్తమందులోంచి బయటకు వస్తుంది. భరించలేనంత బాధ. సాక్ష్యాన్ని ముగించేసాను, ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఆ రక్తాన్ని తుడిచి బలానికి సెలైన్స్ ఎక్కించారు. 2014 జనవరి 1 కృతజ్ఞత ప్రార్థన అయిపోయిన తర్వాత నన్ను ఏ హాస్పిటల్ అయితే పుట్టానో అక్కడికి తీసుకెళ్లారు. వైద్యులు అన్నారు, ఇది పచ్చిగా ఉందమ్మ పుండు, కుట్లు విడిపోయి అంతే, ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, మందులు ఎక్కిస్తే మరలా నార్మల్ అయిపోతాడన్నారు. ఒక 4 రోజుల్లో తగ్గిపోద్దన్నారు. 4 రోజులే కదా హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వైద్యులు వైద్యం ప్రారంభించారు. ఎందుకో తెలియదు, ఒంటి మీద ఉండే బట్టలు మొయ్యలేకపోయాను. చేత్తో స్పూను పట్టుకుంటే స్పూను చేయి జారిపోతుంది, నిలబడుతుంటే మోకాళ్ళు వణిగిపోతున్నాయి. రాత్రైతే విపరీతమైన చలి, జ్వరము. మా తల్లి 2 దుప్పట్లు కప్పి నన్ను కౌగిలించుకున్నప్పుడు కొన్న చలసలాగేది కాదు. టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వచ్చిందేమని అన్ని పరీక్షలు చేశారు. అన్ని నార్మల్ అనే వస్తున్నాయి, కానీ నా శరీరం చూస్తే క్షీణించిపోతుంది, పెదాలు చూస్తే ఎండిపోతున్నాయి, కళ్ళు రంగు మారిపోతున్న పరిస్థితులు. వీటి మధ్యన మా తల్లి శుక్రవారం మందిరానికి పోయి ప్రార్థించింది. తండ్రి మా అబ్బాయికి ఏమైందో మీరు చెప్పండి అయ్యా అంటే ప్రభు మాట్లాడారు. దేవుడి దర్శనం ద్వారా మాట్లాడారు. అది పట్టుకొని వైద్యుల దగ్గరికి వచ్చి, అయ్యా పలానా పరీక్ష చేయండి, దేవుడు మాకు ఒకటి చూపిస్తూ ఉన్నాడు. అది ఆ పరీక్ష చేయమనగానే అది శనివారం రాత్రి నాకు బాగా జ్ఞాపకం, చెక్కబల్ల మీద పడుకోబెట్టారు నన్ను. అప్పటికే చాలా బలహీనమైపోయాను. ఆ డాక్టర్ గారు నా టీషర్ట్ ఓపెన్ చేశారు. అప్పటికే మా బంధువులు, మా సంఘ బిడ్డలు నా కాళ్ళు చేతులు పట్టుకున్నారు. అప్పుడు దైవవిషయంలో కరుణాకర్ పాస్టర్ గారు కూడా ఆ స్థలంలో అక్కడే ఉన్నారు. వారు నా కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఆయన నా టీషర్ట్ ఓపెన్ చేసి నా దగ్గర అంటున్నమాట, అయ్యా మత్తిస్తాము, నీకే నొప్పి రాదన్నారు. ఇంతకీ మత్తెక్కదన్న సంగతి ఆయనకి తెలియదు. ఆయన ఒక లావంటి ఇంజెక్షన్ తీసుకున్నాడు. ఆ ఇంజెక్షన్ తర్వాత ఒక క్రీమ్ తీసుకుని నా ఛాతి మీద రాశాడు. ఆయన ఎందుకు రాస్తున్నాడో నాకు తెలియదు. అప్పుడు ఈసీజీ చేసి ఇంజెక్షన్ చేస్తాడేమో అనుకున్నాను. నా కళ్ళు మూసేశారు, నా నోరు నొక్కేశారు. ఆ పరిస్థితి మధ్య నా ఛాతిని ఎట్లా గట్టిగా లోపల కనిచి, అది చర్మంలోకి వెళ్ళే సూది కాదు, అది ఎముకల మధ్యలో గుచ్చే సూది. ఆ సూదిని తీసుకుని నా ఎముకల మధ్యలో గుచ్చడం ప్రారంభించారు. ప్రియ సంఘమా, జీవితంలో ఎప్పుడు అనుభవించలేనంత బాధ ఆ రోజు అనుభవించాను. అది ఎముకల మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎముకల మధ్యలో ఉండే మూలుగు బయటికి లాగారు. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఎన్ని నరాలు అయితే ఉంటే అవన్నీ గిలగిల కొట్టేసుకుంటున్నాయి. నేను వణుకుపోతున్నాను. ఆ సూదిని బయటికి లాగిన తర్వాత ఒక చిన్న ప్లాస్టర్ వేసి నన్ను హాస్పిటల్కి పంపించారు. ఆ పరీక్ష నాకు ఎందుకు చేశారో నాకు తెలియదు. మరుసటి రోజు ఆదివారం అందరూ మందిరానికి వెళ్ళిపోయారు. మా అమ్మమ్మ గారు మాత్రమే నా దగ్గర ఉన్నారు. అందరూ మందిరాలు ముగించుకొని మధ్యాహ్నం వైద్యుల రూమ్లోకి వచ్చేసరికి మా తల్లిగారు వాళ్ళు వచ్చారు. మా సంఘ బిడ్డలందరూ తలదించుకొని అట్లా ఉన్నారు. వైద్యుల దగ్గరికి వచ్చి మా తల్లిగారు అన్నారు, అయ్యా రిపోర్ట్లు ఎట్లా వచ్చే చెప్పండి అయ్యా, మా దేవుడు శక్తి కలిగిన దేవుడయ్యా అంటే ఆయన లేచి నిలబడి మా తల్లి తల మీద చేసి ఏడుస్తూ ఒక మాట అంటున్నాడు, ఈ ప్రపంచంలో ఏ వైద్యుడు మీ అబ్బాయిని బ్రతికించలేడు. జోషి 2-3 రోజుల కంటే ఎక్కువ బ్రతకడన్నట్లు చేతులు ఎత్తేశారు. ఆయన అలా అంటూ ఒక మాట అన్నాడు, ఏ వైద్యుడు మీ అబ్బాయిని బ్రతికించలేడేమో కానీ మీరు ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే బ్రతికించగలని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆ రోజు మాకు తెలిసింది ఏంటంటే, నా ఒక్కడికి తెలియదు, అందరికీ చెప్పిన వార్త, నాకు అక్యూట్ మైలాయిడ్ లుకేమియా బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని ఆ రోజు తెలిసింది. ఈ సంగమా, కుటుంబంలో ఎప్పుడు రాని పెను తుఫాన్ అప్పుడే ప్రారంభించబడింది. ఒకవైపు చూస్తే మా మావయ్యలు, మా మణి మావయ్య ఏమో పెనుగొండలో ఉన్నారు. ఫోన్ చేయగానే అందరూ చిన్నపిల్లలు ఏడ్చినట్లు ఏడ్చేస్తున్నారు. కుటుంబం అంతా అల్లకల్లోలమైపోయింది. ఎట్లా బ్రతికించుకోవాలో తెలీదు. పోనీ మేము ధనవంతులమా? కాదు. ఇందాక ఒక మాట చదివించాను కదా, బలవంతులకు బుద్ధి చెప్పుటకు దేవుడు బలహీనలు వాడుకుంటాడు. ఆ రోజు మా కుటుంబం చాలా బలహీనపడిపోయింది. వాస్తవానికి చెప్పాలంటే ఏ గమ్యానికి వెళ్ళాలో మాకు తెలియదు. వెంటనే నాది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపు, బ్లడ్ 4కి వచ్చేసింది. ప్లేట్లెట్స్ వేల సంఖ్యలోకి వచ్చేసాయి. WBC కౌంట్ మారిపోయింది. నాకు ఇంచుమించు ఒక 3 ప్యాకెట్లు తీసుకొచ్చారు. ఆ ప్యాకెట్స్ ఎక్కిస్తున్న ఫోటో ఇప్పటికి నా దగ్గర ఉంది. సాక్ష్యమే కానీ చూద్దిరిగాను. మా తల్లిగారు ధైర్యం తెచ్చుకున్న దగ్గరికి వచ్చింది, అయ్యా ఇప్పుడు నీకు రక్తం ఎక్కిస్తారు. ఇది అయిన తర్వాత ఇప్పుడు అందరం కలిసి హైదరాబాద్ వెళ్తున్నాం. దేనికమ్మా అంటే, ఆపరేషన్ చేసిన కుట్లు వేసే డాక్టర్ వచ్చాడట. 4 రోజుల్లో మరలా తిరిగి వచ్చేద్దాం అనగానే, 4 రోజుల్లో నేను మరలా మామూలు మనిషిని అయిపోతాను కనుక మా తల్లిని పట్టుకుని ఒక మాట అడిగాను, అమ్మ కాకినాడ వచ్చాక నీ చేత్తో అన్నం వండి పెడతావా? విపరీతమైన ఆకలేస్తున్నాను. నాకు క్యాన్సర్ వచ్చిందన్న సంగతి నాకు తెలీదు. అయినా కానీ మా తల్లి నా చేతులు పట్టుకున్నది, అలాగేనయ్యా కాకినాడ వచ్చాక నీకు నచ్చింది వండి పెడతాను. బ్లడ్ అంతా ఎక్కించిన తర్వాత, ప్లేట్లెట్స్ ఎక్కించాక శవాన్ని చుట్టినట్లు నా ఒళ్ళంతా చుట్టేసి, మొత్తం కళ్ళు మాత్రమే బయటకున్నాయి, ఆపరేషన్ చేసిన పుండు మాత్రం బయటకుంది. అలా మూసుకుంటూ హైదరాబాద్ ట్రైన్ ఎక్కిచ్చారు. జీవితంలో ఎప్పుడు చేయని ప్రయాణం అప్పుడే ప్రారంభించబడింది. ఉదయం 6:30కి రైల్వే స్టేషన్లో మీద దిగాం. నన్ను తీసుకొచ్చి మా తల్లి ఒళ్ళో పడుకోబెట్టేశారు. నేను నడవలేను, కూర్చోలేను కూడా. ఆపరేషన్ చేసిన పుండులోంచి చీమినెత్తురు బయటకు వస్తూ ఉంటే, రైల్వే స్టేషన్లో ఉండే లావుల వేగలన్నీ వచ్చిన పుండు మీద వాళ్తుంటే భరించలేనంత బాధ. నా స్నేహితుల మధ్య ఉన్నప్పుడు, అనేక మంది మధ్య ఉన్నప్పుడు ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించాను. ఎందుకంటే రాత్రులు అయ్యేసరికి కార్ రేసులకి, బైక్ రేసులకి పోయి 50, 60, 70 వేలు వచ్చేవి. ఎట్లాగ వచ్చి పెట్టాలో తెలియక విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాను. నేను అడుక్కొని వాడికంటే నీచమైన స్థితికి వచ్చేసాను. మా తల్లిగారు ఒళ్ళో పడుకున్నాను. మా కుటుంబం అంతా చల్లా చెదరైపోయింది. ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు, ఏ డాక్టర్ చేతిలో పెట్టాలో తెలియదు, గమ్యము తెలియని రోజు ఆ రోజు. ఈ సంఘం ఈ మాటలు ఎందుకు పంచుకుంటున్నానంటే, అయ్యా చావు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా అని ఏడుస్తున్న మీతో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. అన్ని ద్వారాలు ముయ్యబడినప్పుడే అసలైన ద్వారమైన దేవుని ద్వారాలు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు మా తల్లి నా మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. నేను అనుకుంటున్నాను, ఈ భరించే కంటే ఓపికంతా కూడబెట్టుకొని చివరిసారిగా మా తల్లి వైపు చూసి, ఇంకొక ట్రైన్ వస్తే దాని కిందకు దొల్లుకుంటూ పడి వెళ్ళిపోయి చచ్చిపోదామని కోరుకున్నాను. ఆ రోజు నా ఆలోచన తట్లయిపోయిందంటే, ట్రైన్ కింద పడితే ఎంతసేపు నొప్పి వచ్చింది, ట్రైన్ నా మీదకి ఎక్కగానే ఎట్లా నలిగిపోతాను, ఈ ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు. మా తల్లి వైపు చూస్తుంటే మా అమ్మ నా ఒంటి మీద వాళ్ళతో ఈగలు కొడుతూ ఒకే ఒక ప్రార్థన చేస్తుంది, తండ్రి ఈ రోగం ఏదో నాకు వచ్చినా బాగున్నాయా అన్న మాట అనట్లేదు, కానీ స్వరము తెరిచి అంటున్న ఒకే ఒక్క మాట, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము. శ్రమలో కూడా ఈ మాట పదే పదే మాకు వినిపిస్తూ నాతో అంటుంది, యేసు రక్తమే జయం చెప్పయ్యా. ఆ మాట అంటూ ఉంటే ఆ రోజు నేను ఎన్నడూ చూడని సందర్భాన్ని చూశాను. ఏ కుటుంబాలైతే శ్రమలో కూడా ప్రభువుని ఘనపరుస్తాయో, ఏ కుటుంబాలైతే శ్రమలో కూడా అయ్యా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం అని కన్నీటి ప్రార్థన అనుభవాలు కలుగుంటారో, ఏ సమయమున సహాయం అవసరమో ఆ సమయానికి సహాయాన్ని పంపగలిగిన వాడే ఈ రాత్రి మన మధ్యన సంచరిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు మేము ఎక్కిన ట్రైన్లోనే దేవుడు ఒక సేవకుడిని పంపించాడు. ఆయన పేరు విల్సన్ గారు. పక్కకి తీసుకెళ్ళి చెప్పారు, అన్న ఇట్లా క్యాన్సర్ వచ్చిందని. ఆ దైవజనుడు ప్రార్థన చేశాడు. ఎక్కడికి కాదు, ప్రభు మీద భారం వేసి CMC వెల్లూరుకు తీసుకెళ్ళమన్నారు. మేము ట్రైన్స్ లేవు, నేను ఫ్లైట్ ఎక్కలేను, అందుకే హైదరాబాద్లో చక్కటి బంధువులు మాకు ఇచ్చారు. వారు కారు కట్టించుకున్నారు. దేవుని కృప ఏంటో చెప్పన, తన ప్రజలు గమ్యాలు మార్చాలన్న కోరిక నా ప్రభుకి ఎప్పుడు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడూ చచ్చిపోవాల్సిన నేను రాత్రి మీ ముందర నిలబడ్డం గల కారణం అంతా ఒకటే,
ఈ రాత్రి మీలో ఎవరి గమ్యాలో మార్చాలన్న ప్రభు నిర్ణయం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రయాణం ఎట్లాంటిదంటే మా గోపిమయ్య, మా సురేష్ మావయ్య వీళ్ళందరూ కలిసి ప్రయాణించాం. ఇప్పుడైతే డ్రైవింగ్ సీట్లో కూర్చొని కిటికీ పక్కన కూర్చొని డ్రైవర్ పక్కన కూర్చొని అన్నీ చూస్తున్నాం, కానీ బిలీవ్ మీ ఆ రోజు ప్రయాణం ఎట్లా జరిగిందో నాకు తెలియదు. అందరూ ఏడుపును గుండెల్లో పెట్టుకుని ఏడుస్తే ఎందుకు ఏడుస్తున్నారని అడుగుతారని అందరూ గుండెల్లో బాధనంతా ఉంచుకొని ఇడి క్యాన్సర్ వచ్చింది ఎట్లా తీసుకెళ్తున్నారు, పరిస్థితి అంతా తారుమారైపోయి. దేవుని కృప, ఆ ప్రయాణంలో కారు కుదుపులకి రక్తం బయటకు వస్తుంది. తిండికి కరువాసిపోయాను. దారి మధ్యన మా తల్లిగారికి చపాతీ పొట్లం ఇస్తే తల్లి చేతిలోకి తిండి పదార్థం రాగానే మొదట ముద్ద ఎవరికి పెట్టిద్దామే, పిల్లలకు పెట్టిద్దని మా అమ్మ వైపు చూసి, అమ్మ చిన్న చపాతీ ముక్క నాలుగు మీద పెట్టవా అంటే కారణక్కుపోయి ఏడ్చేస్తున్నామే, కొడుకు కూడా పెట్టుకునే స్థితిలో ఉన్నానని. అప్పటికే నేను స్నానం చేసి 10-15 రోజులైంది. నా ముఖం మీద చపాతీ పొడి రాలితే అది ఇట్లా నలుపుకుంటే ఎంత మట్టి వచ్చింది. ఆ మట్టిని ఎవరో చూడకుండా నాలుగు కింద పెట్టి ఆకలి తీర్చుకున్నాను. ప్రయాణము వింతగా మార్చబడింది. జనవరి 13, 2014 రాత్రి 12కి సిఎంసి వెల్లూరుకి వెళ్ళాం. ఎప్పటికీ నాకు ఒకటి బాగా జ్ఞాపకం, క్యాజువాలిటీ కోసం అడిగింది మా మావయ్యే. మీకు గుర్తుంది కదా మావయ్య? అది ఎమర్జెన్సీ వార్డు దగ్గర తీసుకెళ్లారు. ఇంకెవ్వరిని లోపలికి రానివ్వలేదు. లోపలికి తీసుకెళ్ళాక ఒంటి మీద ఉండే బట్టలు తీసేశారు. ఇక్కడ ఎముకలైతే కొంచెం మెత్తగా ఉంటాయి. నాకు మొత్తెక్కదన్న సంగతి వారికి తెలీదు. ఒకేసారి నా వెనకాల ఎముకలోంచి 2 సార్లు మూలుగు బయటికి లాగేసరికి మంచాన్ని పట్టుకుని గిలగల కొట్టేసుకుంటూ ఏడుస్తూ అంటున్నాను, ఈ పరీక్షలు ఏమీ నాకు వద్దయ్యా, ఇంటికి తీసుకెళ్ళిపోతాను, నా గదిలో పడి చచ్చిపోతానని ఏడుస్తున్నాను. మా తల్లి నా పక్కనుంటే కొంచెం ధైర్యం ఉందనేమో, మా మావయ్యలు మా బంధువులు నా పక్కనుంటే ధైర్యం ఉండనేమో. ఎవరిని లోపలికి రానివ్వలేదు. ఒక్కడిగా ఒంటరిగా మిగిలిపోయాను. భాషరాణి ప్రాంతం నా చుట్టూ రకరకాల మనుషులు ఉన్నారు. మూలుగులాగుతుంటే నరక యాత్ర అనుభవించాను. వైద్యులు అన్నారు, మీరు 70-80 లక్షలు ఖర్చు పెట్టిన మీ అబ్బాయి బ్రతకడం అనేసారు. కానీ మనందరికీ ఉండిన విశ్వాసం ఏంటి చెప్పనా? మనుషులకు వైద్యులకు అసాధ్యమేమో కానీ మనం ఆరాధిస్తున్న దేవునికి మాత్రం సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా వెనకాల మా మావయ్యలు నిలబడ్డారు. అయ్యా, ఆస్తులు అమ్ముకునైనా బ్రతికించుకుందాం, పోరాడదాం, ప్రభు కార్యం జరిగిస్తాడు. నిజమే, సేవకుల కుటుంబాల్లో ఎన్నో పోరాటాలు ఉంటాయి, అవే సాక్ష్యాలుగా మార్చబడతాయి. నిలబడ్డారు. ఆ రోజు సిఎంసి ఏ వార్డులో వేశారు. నాకు అప్పటిదాకా క్యాన్సర్ అని తెలియదు. ఏ వార్డులోకి వెళ్ళిన తర్వాత నా పక్కన జోషి ప్రశాంత్ అని అంటిస్తే మా తల్లి దాన్ని చూసి ఏడ్ చేసింది. అయ్యా, గొప్ప సేవకుల మధ్య నాడి పేరు చూడాలనుకున్నాను, ఒక మంచి స్పీకర్గా వాడి పేరు చూడాలనుకున్నాను, కానీ చూడక మునిపే వాడు క్యాన్సర్ వార్డులో ఉన్నాడని ఏడ్చింది. మరుసటి రోజు డాక్టర్లు వచ్చి అప్పుడు నాకు నిజం చెప్పారు, ప్రశాంత్, యు ఆర్ డయాగ్నోస్డ్ విత్ బ్లడ్ క్యాన్సర్ అన్న మాట చెప్పగానే ఈరోజు మైకు పట్టుకున్నాను. కానీ సంగమా, నేను చచ్చిపోతే ఎవరికి సంబంధం లేదు సంతకం పెట్టిన రోజు ఆ రోజు. నా బాధని స్నేహితులతో పంచుకుందామని ఫోన్ ఓపెన్ చేసేసరికి, స్నేహితులు అంటే 100-200 కాదండి, నా ఫోన్ బుక్లో నెంబర్ లెక్క పెట్టుకుంటేనే సుమారు 2600 మంది పైనే స్నేహితులు ఉండేవారు. ఒక్కడు కూడా అన్నా నువ్వు బ్రతుకున్నావా, నువ్వు భోజనం చేస్తావని అడగలేదు. ఒంటరిగా మార్చబడ్డాను. గుండెలు బాతుకుని ఏడుస్తుంటే అప్పుడే మా తల్లి లోపలికి వచ్చింది. మా అమ్మ చేతులు పట్టుకున్నాను. అమ్మ, ఇది నాకు ఇష్టమైన ఫోటో, నేను చచ్చిపోయాక ఇది ఇంట్లో ఫ్రేమ్ చేసి పెట్టండి అని చివరి మాటలు మేము మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే నాకు తెలుసు నేను చచ్చిపోతానని. శరీరం అంతా క్షీణించిపోయింది. అమ్మ, మీరు డబ్బులు ఖర్చు పెట్టకండి, అప్పులు పాలైపోతారు, అప్పులు తీర్చడానికి మీ జీవితం సరిపోదు, నీకు ఇంకిద్దరే పిల్లలని చివరి మాటలు మాట్లాడుతూ ఒంటరిగా ఏడుస్తూ ఉంటే మా తల్లి నాకు సువార్త చెప్పింది. ఆ సువార్త చెప్పడానికి ఈ రాత్రి వచ్చాను. ఒక చిన్న బైబిల్, ఏ బైబిల్ అయితే నా చేతుల మీద తగలబెట్టేశాను అదే తెలుగు బైబిల్ నా చేతిలోకి వచ్చింది. మా తల్లి అంది, ఇప్పటిదాకా చాలామందితో సహవాసం చేశావు, ఈ ఒక్కసారి నా మాట విను, యేసు ప్రభుతో సహవాసం చేయమన్నారు. ఆ బైబిల్ నా చేతులు పెట్టి మా అమ్మ వెళ్ళిపోయింది. చిన్న బైబిల్ మోయలేను, ఇక్కడ బోన్ మ్యారో టెస్ట్ చేశారు. ఆ బైబిల్ని ఇట్లా గుండెల మీద పెట్టుకుని ప్రార్థించడం ప్రారంభించాను. ఆ ప్రార్థన తెలుసా? ప్రభా, నువ్వు దేవుడు అని చెప్పారు. నేను పుట్టకముందే మా తల్లిదండ్రులకు నువ్వు ఇస్తావని చెప్పావు కదా, నా కోసం రక్తం గార్చిన దేవుడు అని చెప్పారు.
నువ్వు నిజంగా దేవుడివైతే ఒకసారి నాతో మాట్లాడు ప్రభా అనిసారి ప్రార్థన పెదవుల్లోంచి కాదు, హృదయ లోతుల నుండి ప్రార్థిస్తుండగా గొప్ప విషయం ఏంటి చెప్పనా, నా రూమ్ నిండా గొప్ప వెలుగు చేత నింపబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు అర్థమైన సంగతి, ప్రార్థనలకు జవాబు ఇవ్వగలిగిన ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. ఎప్పుడైతే ఆయన దర్శించాడు, నా పాపాలు అప్పటిదాకా నాకు ఇష్టమయ్యే కానీ ఆయన కనిపించగానే అసహ్యం పుట్టింది నాకు. గుండెలు బాదుకుని ఏడుస్తున్నాను, ఎంత ద్రోహినా ప్రభా, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అడగనయ్యా నన్ను బ్రతికించమని. ఎన్నో అవకాశాలు ఇచ్చావు, ఇంక నీ దగ్గర తలెత్తుకోలేను, కానీ ఒక్క మాట, నేను చచ్చిపోతే నీ రాజ్యానికి చేర్చుకో ప్రభా అని అంటూ ప్రభుతో అన్నాను. ఒకవేళ నన్ను బ్రతికించాలని చిన్న తలంపు నీకుండినా మాటిస్తున్నాను, చచ్చేదాకా నీ కోసం బ్రతుకుతాను. ఆ తీర్మానం తీసుకున్నాను, నా జీవితాన్ని ప్రభుకి ఇచ్చాను. 40 సెంటీమీటర్ల పైపులు నీ చేతులు కడితే ఎముకలకు ఇరుక్కుపోయింది, నాకు అసలు మొత్తం ఎక్కదో. ఆ రక్తం అలా బయటికి కారుతూ ఉంటే నేను ప్రభు వైపు చూస్తున్నాను, ప్రభు ఈ చిన్న పైపుకి తట్టుకోలేకపోతున్నాను, అన్ని దెబ్బలు నా కోసం ఎట్లా పొందేవయ్యా. ప్రభు వైపు చూస్తూనే ఉన్నాను. నాకు ఈ మెడ దగ్గర నరాలు ఇంకా లావుగానే ఉంటాయి, సింపుల్గా నేను ఒక గంటలో తేల్చేయచ్చు, సింపుల్గా ఒక గంట పాలు చెప్పేయచ్చు, కానీ నలిగిపోయాం, మేము నలిగిపోయాం. అందరూ అన్నారు అదిగో యేసయ్య నమ్ముకున్నారు, వాళ్ళకి అందుకే క్యాన్సర్ వచ్చిందన్నారు. అందరూ వేలెత్తి చూపారు, ఇవేమీ చూడకుండా ప్రభు వైపు చూశారు. ఎప్పుడైతే ట్రీట్మెంట్ ప్రారంభించారో రోజుకి 40-50 రక్తపు వాంతులు, నూరంత రక్తపు వాసన, ముక్కులోంచి రక్తం. వాంతులు కక్కుతుంటే పేగులు నీ పక్కకు వచ్చేస్తే పిడికిలు బిగించి వీపు మీద కొడతాయి, కానీ మరలా పేగులు ఇక్కడికి వచ్చేవి కాదు. అందరూ అన్నారు అమ్మ ఇట్లా కక్కుతుంటే చచ్చిపోతాడమ్మా. మా తల్లి బైబిల్ చదవడం నేర్పించింది నాకు, అప్పటిదాకా తెలుగు చదవడం రాదు. అందులో నాకు ఇష్టమైన మాట ఆవగింజంత విశ్వాసం. మీ పక్క వాళ్ళకి చెప్పండి మాట, ఆవగింజంత విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట పెట్టుకొని, ఎందుకంటే ఎండోస్కోపీ చేసి పేగు ముక్కలు తీసి బయటికి పరీక్షకు పంపించారు, నేను రక్తం ఎక్కడి నుంచి కక్కుతున్నానని. మా తల్లిగారు అన్నారు, ఎందుకంటే దాహం వేసిన ప్రతిసారి ఉమ్ముని అరగంట సేపు నోట్లో పెట్టుకుని నీళ్ళలాగా తాగితే రక్తాల బయటకు వచ్చేది. ఇష్టమైన కూర వేడివేడి అన్నంలో కలిపితే అది బాక్స్ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీల్చుకుని ఆకలి తీర్చుకునే బ్రతుకున్నాక అది. ఆ పరిస్థితుల మధ్యన ఓపికంతా కూడబెట్టేసుకుని వాకిలిపూడి సంఘానికి ఫోన్ చేశాను. వాళ్ళ మైకెట్టుకుని వింటున్నారు, అయ్యా మీరందరూ చేసిన ప్రార్థన వల్ల యేసయ్య రక్తపు వాంతులు ఆపేశాడని చెప్పేసరికి పేగులు కదిలిపోయాయి, విపరీతమైన వాంతులు జరుగుతున్నాయి. ఆ 2-3 వాంతుల తర్వాత నర్సు గారు అంటున్నారు ఎలా కక్కుతే చచ్చిపోతాడమ్మన్నారు, కానీ ఆ 2-3 వాంతుల తర్వాత మరి ఎన్నడూ రక్తపు వాంతులు జరగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఆశ్చర్యపడ్డారు. నాకు అర్థమైంది ఏంటంటే, విశ్వాసం ఉంటే చాలు నిజంగా కార్యములు జరుగుతాయి. ఆ రోజు నా జీవితాన్ని ఇంకా బలపరుచుకున్నాను. ప్రభు నాతో మాట్లాడలేదు అప్పటిదాకా. 2 నెలలు గడిచింది, ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు వాళ్ళు. రోజు రాత్రి పడుకున్నప్పుడు ఒక కల వచ్చింది నాకు. ఎప్పుడు కళల దర్శనాలు నాకు అలవాటు లేవు, అసలు ఎప్పుడు రాలేదు నాకు. లక్షలాది మంది ప్రజల మధ్య నిలబడి తెల్లబట్టలు వేసుకుని అన్ని నామం కంటే పై నామం వేస్తున్నామని పాట పాడుతుంటే పాటలకి నాకు చాలా వ్యతిరేకం. అసలు ఎప్పుడు పాడేవాడిని కాదు నేను, అసలు మామూలు సిగ్గు కాదు నాకు. ఆ రోజు ఆ దర్శనం రాగానే మా తల్లిగారిని లేపన్నానమ్మా నాకు ఇలా దర్శనం వచ్చిందంటే ఒక అద్భుతమైన మాట చెప్పారు, మనుషులు మాట ఇస్తే తప్పుతారేమో కానయ్యా, దేవుడు మాట ఇస్తే తప్పడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నేను నమ్మాను, ఎస్ దేవుడు నెరవేరుస్తాడని. జీవితం ఎలా అయ్యిందంటే 4.5 నెలలు గడిచాయి. ఓ రోజు డాక్టర్ నా దగ్గరికి వచ్చారు, వీప్ మీద చాలా గట్టి కొట్టారు. ఎందుకంటే నేను యాక్టివ్ క్యాన్సర్ పేషెంట్ అయ్యాను. ఎందుకంటే వాక్యం చదివాక క్యాన్సర్ అనే భయం పోయింది. ఎందుకంటే రోగంతో చచ్చిపోయినా పర్లేదు కానీ పాపంతో సావకూడదని నిర్ణయానికి వచ్చాము మేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మా తల్లి ఇద్దరం కూర్చొని, మా అమ్మమ్మ గారు షీ ఈజ్ వెరీ గుడ్ మోటివేటర్, నా కాళ్ళ దగ్గర కూర్చొని ప్రభా వీడి కాళ్ళు లేడి కాలు వల్లే పరిగెట్టాలంట. నా కాళ్ళు చూస్తే ఏం పలసనైపోయాయి. అన్ని సంఘాల వారు, ఉల్లంపారు సంఘం మొత్తం, మావేలకుండే సంఘము, మీకు ఇచ్చిన హృదయాన్ని బట్టి నేను ప్రభువుని కనపరుస్తున్నాను. మీరు చేసిన సహాయం ఈరోజు మా పరిచయకు ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఎంత చక్కటి ప్రేమ, ఆ క్రైస్తవుల్లో కలిగిన ప్రేమను చూడగలిగాను. క్రైస్తవులు ఎంత ప్రేమిస్తారా, క్రైస్తవులు ఎంత ప్రార్థిస్తారా. ఆ రోజు నాకు అర్థమైంది, బ్రతుకుతే క్రైస్తవుడిగా బ్రతకాలి, చచ్చిపోయినా కూడా ఎలా చావాలి, క్రైస్తవుడిగానే చావాలి. 4.5 నెలలు గడిచే వీపు మీద కొట్టి అంటున్నారు, ప్రశాంత్ నీకు మాట చెప్పాలి. ఎస్ డాక్టర్ చెప్పండి. కొన్ని రోజుల నుంచి నీ ఎముకల్ని పరీక్ష చేస్తున్నామయ్యా. అందులో మాకు తెలిసిన విషయం ఏంటో తెలుసా, నీ ఎముకల నుంచి పుడుతున్న ప్రతి కణములో
ఒక్క క్యాన్సర్ కణం కూడా కనిపించట్లేదన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్న మీకు ఇప్పుడు అట్లా ఉంటే ఆ రోజు నా పరిస్థితి ఏంటో మీకు చెప్పనా? బయటికి నవ్వుతున్నాను. మా తల్లి ప్రశ్నలు అడుగుతుంది, నిజమేనా నిజమేనా అంటుంది. నేను మాత్రం నవ్వుతున్నాను కానీ కళ్ళల్లోంచి నీళ్ళు అట్లా కారిపోతూనే ఉన్నాయి. ఆకాశం వైపు తిరిగి అప్పుడే కాదు ఇప్పటికీ అడుగుతున్న ప్రశ్న, నాలో ఏముందని బ్రతికించావు? నా దగ్గర ఏముందని బ్రతికించావు? నాకంటే గొప్పవారు, జ్ఞానవంతులు, బలవంతులు, మాట్లాడగలిగిన సామర్థ్యత కలిగిన వారు ఎంతోమంది ఉన్న నన్నే ఎందుకు ప్రభు అంటే, అయ్యా బలవంతులకు బుద్ధి చెప్పుటకు ఈ బలహీనలు వాడుకుంటున్నాడు ఆయన. ఈ సంగమా, నేను బలహీనే, మీరు బలహీనలే, కానీ ఆయన వాడుకుంటాడు, ఆయన ఏర్పరుచుకుంటాడు. విడిచిపెట్టవు. మనుషులు వదిలేస్తారు, దేవుడు కూడా వదిలేస్తాడేమో అనుకోద్దు. ఆయన వదలడు. నువ్వు దూరంగా వెళ్ళిపోయిన వదలడు ఆయన. ఆయన పట్టుకునే దేవుడు ఆయన. 4.5 నెలల తర్వాత మా ఇంటికి వచ్చాం. కొంతమంది ఆయుష్ నిర్ణయించారు, 6 నెలల కంటే సంవత్సరం కంటే ఎక్కువ బ్రతకడన్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు 11 సంవత్సరాలు. విషయం ఏంటంటే నేను చెప్పుకోవాల్సి వస్తుంది క్యాన్సర్ వచ్చిందని. ఎందుకంటే ఆయన రూపములు మార్చే దేవుడు ఆయన, బలమును దయచేయగలిగిన దేవుడు ఆయన, శక్తి చేత నింపి పక్షిరాజు వలె వాడుకోగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప. నేను ఇంటికి వచ్చిన తర్వాత నా స్నేహితులు నేను మారు మనసు పొందగా ఒకే రోజు 40 మంది బాప్తీసం పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను తిరిగిన రాజకీయవేత్తలు 20 మందిని ప్రభువులోకి నడిపించగలిగాను. దేవుని కృపను బట్టి ఏ నోటితో అయితే బూతు మాటలు రాశాను, అదే నోటితో ప్రభు కోసం 23 పాటలు రాశాను. పడిన చోట దేవుడు నిలబెట్టగలిగిన సమర్థుడని నేను చెప్పడం కాదు, అనేక మంది చెప్పుకునేలాగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిస్థితులు ఎలా అయిపోయి అంటే, సంఘములను ఆశీర్వదించడానికి ప్రభు ఈ పనికిరాని పాత్రను నిలబెట్టుకున్నాడు. దేవుని కృప ఏంటి చెప్పన, నా కోసం ఎంతోమంది ప్రార్థించారు. ఆ కన్నీరే నాకు ఆశీర్వాదంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా తల్లి ఎప్పుడు అంటూ ఉండేది, అందరూ ప్రార్థన చేస్తున్నారు, లేట్ తీసుకోకయ్యా, ఆ ప్రార్థనకి నిచ్చెన అవుతుంది, ఆ నిచ్చెన నువ్వు ఎక్కాలి విశ్వాసంతో అంది. ఎక్కేసాం, పోరాడాం. ఎక్కుతున్నప్పుడు అటు ఇటు చూడలేదు, ఎందుకంటే ఆ పక్క పేషెంట్ చచ్చిపోతున్నాడు, ఈ పక్క పేషెంట్ చచ్చిపోతున్నాడు. అటే చూడలేదు, కానీ ఎటు చూసామంటే ప్రభు వైపు చూస్తాం. ఈరోజు రాత్రి నేను అంటాను, మీ కుటుంబ పరిస్థితులు చూడకండి, మీ బలహీన పరిస్థితులు చూడకండి, మీ రోగాలు చూడకండి. ఎవరి వైపు చూడాలి మీరు? నిజమేనా అనాలి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్తున్నాను, నన్ను బాగు చేసినందుకు యేసయ్య నమ్ముకోలేదు నేను. నెవర్. నన్ను బాగు చేసినందుకు యేసయ్య నమ్ముకోలే. ఎందుకంటే నన్ను బాగు చేసిన దేవుడే, నన్ను బాగు చేయకపోయినా దేవుడే. మరి యేసు ప్రభుడు ఎందుకు నమ్ముకున్నామంటే, నరకము నుండి తప్పించగలిగిన ఒకే ఒక మార్గము యేసు దగ్గర తప్ప మరి ఎక్కడ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలాగా ప్రేమించేవాడు మరొకరు లేరు. ఆ ప్రేమను బట్టి యేసు ప్రభులోకి వచ్చా. ఈరోజు మేము కోటీశ్వరులను చెప్పను, కానీ దానికంటే ఉన్నతమైన ఆస్తి ఒకటి మా దగ్గర ఉంది. అదేంటంటే మా భక్తి, మా ఆస్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నాళ్ళు ఉంటాం తెలియదు, కానీ సచ్చేటప్పుడు కొన్ని ఆత్మలు రక్షించి చచ్చిపోవాలని మా కోరిక. కొంతమంది యవనస్తులైన ప్రభు కోసం ప్రభావితం చేయాలని మా కోరిక. ఓ మాట చెప్తాను చివరిగా, మీరు నన్ను మర్చిపోయినా పర్లేదు, నా పేరు గుర్తుపెట్టుకోపోయినా పర్లేదు, నో యూజ్ దాంట్లో. నేను ప్రకటిస్తున్న దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకండి. ఆయన మాత్రమే మన కోసం ప్రాణం పెట్టినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ఎంతమంది గమ్యాలు మారుస్తున్నా నాకు తెలియదు, కానీ వీళ్ళు ఒక నూతన ప్రభావాన్ని మాత్రం సమాజం చూడబోతోంది. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్య నామమును మహింపరుద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో మాతో యేసయ్య మాట్లాడారన్న వాళ్ళు మీరు 2 చేతుల పైకి చెప్తారు ఒకసారి. అలా చేతులు చాపి వాళ్ళందరూ ఉన్న స్థలం లేచి పడతారు. వి వాంట్ టు ప్రే ఫర్ యూ, వి వాంట్ టు ప్రే ఫర్ యూ. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, తల్లులు, ఇదే రైట్ టైం. ఒక మంచి డెసిషన్ మనం తీసుకుందాం. దేవుడికి ఎవరైతే జీవితాన్ని ఇస్తారో ఎప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. అందరు 2 చేతుల పైకి చాపి యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. ప్రభు మీతో మాట్లాడితే ఇంకెవరితో మాట్లాడక్కర్లేదు. జస్ట్ టాక్ టు గాడ్. ప్రభుతో మాత్రమే మాట్లాడండి. ఈరోజు బలహీనలను దేవుడు బలపరచబోతున్నాడు ఆయన. ఈరోజు జ్ఞానం లేనంటి వారిని జ్ఞానవంతులకు బుద్ధి చెప్పడానికి దేవుడు వాడుకోబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు.
పరిశుద్ధాత్మదేవా నీకే వందనాలు. అందరం 2 చేతులు పైకి చాపుదాం, 2 చేతులు పైకి చాపుదాం. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. అలా చేతులు చాపినోళ్ళు ఒక చిన్న విజువల్ ఇక్కడ వస్తుంది, అది చూసిన వెంటనే మీరు ప్రార్థనలోకి వెళ్ళిపోవచ్చు. నేను క్యాన్సర్లో అనుభవించిన బాధలు కొన్ని ఫొటోస్లో చూపిస్తున్నాం, ప్లీజ్ యూ కెన్ సీ దాట్. అలాగే చేతులు చాపు చూడండి, పర్లేదు. అలాగే చేతులు చాపు. ప్రభా మా జీవితంలో కూడా అద్భుతం జరిగించని చెప్దాం. తండ్రి మా జీవితంలో కూడా అద్భుతం జరిగించండి, మా బ్రతుకులో కూడా కార్యం జరిగించండి. ఎంతమంది అయితే వీటిని చూస్తున్నారో ఐ కెన్ సే దట్ గాడ్ విల్ యూస్ యూ డెఫినెట్లీ. ప్రభా నీకే వందనాలు. మేము అనుభవించిన బాధ అది దేవుడు ఒక శుభవార్త తొలగించాడు. యేసేపు అంటాడు కదా, మనిషికి తనకి పేరు పెడుతున్నప్పుడు నా తండ్రి బాధను మర్చిపోయేలా చేశాడు. అన్ని దుర్వార్తలు కుట్టేయడానికి ఒక్క శుభవార్త చాలు. ఈ రాత్రి శుభవార్త నా ప్రభు మీకు పంపించబోతున్నారు. కెన్ యూ రేజ్ అప్ యువర్ హ్యాండ్? మీరు 2 చేతులు పైకి చాపి, ఆ ఫొటోస్ చూస్తూనే మీరు 2 చేతులు పైకి చాపి, ప్రభా నా జీవితంలో కూడా కార్యం జరిగించవా? దేవుని అడుగుతారు ఒకసారి, ప్రభా నా జీవితంలో కూడా కార్యం జరిగించవా? తండ్రి నా జీవితాన్ని కూడా మార్చవా? ఆయన జీవం ఇస్తే అది ఎవ్వరు తీసుకోలేరు, ఆయన బలం ఇస్తే ఇంకెవ్వరు దాన్ని లాక్కోలేరు. మీరు 2 చేతులు అట్లా పైకి చాపి, ప్రభా తండ్రి మా బ్రతుకులో కూడా ఈ రాత్రి కార్యం జరిగించబోతున్నావు. తండ్రి మా బ్రతుకులో కూడా కార్యం జరిగించబోతున్నావు. తండ్రి మా బ్రతుకులో కూడా కార్యం జరిగించబోతున్నావు. అందరూ స్వరము తెరిచి యేసయ్యతో మాట్లాడదాం ఈ రాత్రి. సే థ్యాంక్స్ టు గాడ్. యేసే కృతజ్ఞతలు చెప్దాం. పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు ప్రభా. పరిశుద్ధుడానికే స్తోత్రాలు. నోరు తెరిచి ఈ రాత్రి కృతజ్ఞత ప్రార్థనలో అయ్యా మీ బ్రతుకులు కూడా దేవుడు మార్చబోతున్నాడు. అయ్యా యేసయ్య మాతో మాట్లాడారన్న వాళ్ళు మీరు 2 చేతులు పైకి చాపి, మీరు 2 చేతులు పైకి చాపి, యేసయ్యానికే వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు. లార్డ్ బ్లెస్ దెమ్ లార్డ్. తండ్రి అందరిని మీరు ఆశీర్వదించండి. ప్రియ సంగమా కన్నీటి ప్రార్థన వృధాగా పోదు, మీరు చేసే ప్రార్థన వృధాగా పోదు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు రక్తబీజము. ప్రియ తల్లులు మీరు చేసే ప్రార్థన మీ బిడ్డల భవిష్యత్తును కడుతుంది. మీరు చేసే ప్రార్థన మీ జీవితాలను కడుతుంది. ఇక్కడ కూర్చున్న చాలామంది తండ్రులు, తల్లులు, చాలామంది యవనస్తులు, అయ్యా మీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వండి చాలు. ఈ రాత్రి ఆయన మార్చబోతున్నాడు. ప్రియ సంగమా ఆయన ప్రభావం మన మధ్యనుంది, ఆయన ప్రసన్నత మన మధ్యనుంది. ఇట్స్ గోయింగ్ టు బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. చప్పలు కొడదాం ఒకసారి, చప్పలు కొడదాం అందరు కలిసి చప్పలు కొడదాం. నీవు మాతో ఉన్నావయ్యా, మాకు దిగులేలమా యేసయ్యా. నీవు మా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా. ఆమేన్. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా. స్వరము తెరిచి ఇప్పుడు ఈ మాట చెప్తాం. నాకు భయమేలా, నాకు దిగులేలా. ఆమేన్. స్వరము తెరిచి నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే. మీరు అలా పాడుతూ ఉంటే నా ప్రభు సంతోషిస్తాడు. గట్టిగా పాడదాం, గట్టిగా చప్పలు కొడుతూ. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి సంతోషంతో మీ ఇంటికి తిరిగి వెళ్ళబోతున్నారు. నా ప్రభు మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఎవరు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టిన దేవుడు కాదు ఆయన. పనికిరాని వారిని వాడుకునే దేవుడు ఆయన, నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. కష్టములు నష్టములు ఆయన తోడుండే దేవుడు ఆయన. నీ కన్నీరు వృధాగా పోదు.
కష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. ఈ మాట స్వరం తెరిచిద్దామా? కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికే వాడవు. అడిగిన వారికి ఈరోజు నువ్వు అడుగు ఇస్తాడాయన. ఆమేన్. తట్టిన వారికి తలుపులు తెరిచే, తట్టిన వారికి రెండు చేతుల పైకి చాపి చప్పలు కొడుతూ దేవా దేవా థాంక్ యూ జీసస్, దేవా దేవా నీకే సంగమ ఉజ్జీవంతో విశ్వాసముతో ఆమేన్ నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా. ఏ రోగముతో ఈ స్థలానికి వచ్చినా నిన్ను బాగు చేసే దేవుడు ఆయనే. హృదయం విరిగిపోయిందా, హృదయం నలిగిపోయిందా, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావా, ఆయన మారుస్తాడు నిన్ను. గట్టిగా చప్పలు కొడతా మీ రాత్రి. ఇంకా ఓపిక తెచ్చుకొని గొప్ప సంతోషాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు ఆయన. నీ పిల్లల భవిష్యత్తుని కడతాడు ఆయన. డు నాట్ వరీ. ఆమేన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొన్ని కోట్ల దేవదూతల మధ్యన కొనియాడబడుతున్న దేవుడు ఈ రోజు మన మధ్యన సంచరిస్తున్నాడు ఆయన. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో థాంక్ యూ లార్డ్, ఆరాధించుకునే కోల్పోయినవన్నీ తిరిగిచ్చే దేవుడివి. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే ఆమేన్. స్వరము తెరిచి థాంక్ యూ లార్డ్, నీవే రాకపోతే నేనేమైపోదు. దగ్గరగా చెప్తాం. నేనుండలేనయ్యా, ఆమేన్, నేనుండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా. ఎండిపోయిన జీవితాన్ని బలపరిచే దేవుడైనా ఆమేన్, నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా. యేసయ్యా దేవా దేవా నీకే స్తోత్రం. పైకి చేతులు జాపి చప్పలు కొడుతూ చివరిగా నీకే స్తోత్రం. ఆమేన్. దేవా దేవా దేవుని ఆత్మ నిన్ను మార్చబోతుంది రాత్రి. దేవా నీకే స్తోత్రం. ఆమేన్. దేవా దేవా దావీదు కుమారుడను కరుణించు అని అరిచిన వారి బ్రతుకును మార్చాడు యేసు. ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రం. యేసయ్యతో మాట్లాడితే రెండు చేతుల పైకి చాపి చప్పలు కొడుతూ నా ప్రభువు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. తండ్రి కన్నీటి నాట్యముగా మార్చే దేవుడివే. యేసయ్యా 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 యేసయ్యా. ఈ ప్రార్థన కూడికి ఏర్పాటు చేసిన ఆనంద్ బ్రదర్ కోసం చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, బిడ్డలను ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ కృతజ్ఞత ప్రార్థనలో తండ్రి
వారి సంతోషం అనేక మందితో పంచుకోవాలని, అనేక మంది రక్షించబడాలని సేవకులతో కలిసి వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. వేదిక మీద ఉన్న దైవవిషయాలందరినీ మీరు దీవించండి అయ్యా. వారి కన్నీటిని మీరు నాట్యముగా మార్చబోతున్నారు. ప్రాముఖ్యంగా రాత్రి ఎంతో మందిని మీరు దర్శిస్తూ వచ్చారు. మనుషులు మాట్లాడితే ఎవరి జీవితాలు మారవు, కానీ ఈరోజు ఎంతమంది ప్రభావితం చెందారంటే మేము నమ్ముతున్నాం, నువ్వే వారితో మాట్లాడావు, నువ్వే వారితో మాట్లాడావు. బిడ్డలను తలాంతులు కలిగిన వారిగా మార్చి అనేక మంది రక్షణ పొందడం కృప చూపించమని యేసు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. అలాగే